అందరికీ హరే కృష్ణ. మహాభారతం వాల్యూమ్ 3 కి స్వాగతం. వీడియో మొదలెట్టక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. దాని వలన మన వీడియో ఎంగేజ్మెంట్ పెరిగి ఎక్కువ మందికి చేరుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ తో మేము నెక్స్ట్ పార్ట్ ని ఇంకా తొందరగా అప్లోడ్ చేయగలుగుతాము. ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు బ్రాహ్మణ వేషంలో పాండవులు పాంచాల రాజ్యానికి చేరారు. అలా పాండవులు చేరిన సమయానికే ఆ స్వయంవరం మొదలవ్వింది. పాండవులు బ్రాహ్మణ పురోహితుల మధ్య వెళ్లి కూర్చున్నారు. శ్రీకృష్ణ బలరాములు కూడా ఆ స్వయంవరానికి వచ్చారు. అప్పుడే దృష్టద్యుమ్నుడు చెల్లెలు ద్రౌపదిని వెంటబెట్టుకుని సభలోకి వచ్చాడు. ఓ వీరులారా, ఈ పైనే గిర్రున తిరిగే ఓ మత్స్య యంత్రాన్ని కట్టి ఉంచాము. పక్కనే ఉన్న విల్లుని ఎత్తి క్రింద ఉన్న నీటిలో చూసి దాని ప్రతిబింబను గమనిస్తూ పైనున్న మత్స్య యంత్రాన్ని ఛేదించాలి. అది కూడా కేవలం 5 బాణాలతో మాత్రమే. అలా ఆ 5 బాణాలతో నీటి ప్రతిబింబను చూస్తూ పైనున్న మత్స్య యంత్రాన్ని కొట్టిన వాడినే నా సోదరి ద్రౌపది వరిస్తుంది అంటూ దృష్టద్యుమ్నుడు భీకరంగా ప్రకటించాడు. దాంతో అక్కడున్న జనాలంతా నేనంటే నేను అంటూ శబ్దాలు చేస్తున్నారు. దాంతో దృష్టద్యుమ్నుడు వారందరినీ శబ్దం చేయవద్దని హెచ్చరిస్తూ స్వయంవరాన్ని ప్రారంభించాడు. ఎలాగో ఇతడు రేపో మాకు బామర్ది అవుతాడు అన్నట్టు దృష్టద్యుమ్నుడి మాటకి అక్కడున్న వారంతా నోరు మూసుకున్నారు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు మత్స్యయంత్రము గురించి ద్రౌపదికి కూడా చెబుతూ, ఓ సోదరి, నీవు కుల మత భేదములు లేకుండా ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించిన వాడిని నీ చేతిన ఉన్న మాలతో అతడిని వరించు అని అన్నాడు. దానికి ద్రౌపదీదేవి కూడా కాస్త సిగ్గుపడుతూ చిరునవ్వుతో అంగీకరించింది. ఆ తర్వాత నేనంటే నేను అని అక్కడున్న వారు మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి ముందుకు వచ్చారు. ముందుగా దుర్యోధనుడు అక్కడికి వచ్చి అక్కడున్న ధనస్సుని తాకాడు. ఎంతసేపు ఆ ధనస్సును ముట్టడమో లేక రుద్దటమో చేశాడు గాని దాన్ని ఎత్తను కూడా ఎత్తలేకపోయాడు. కాస్తో కూస్త కూడా ఆ ధనస్సు కదలలేకపోయింది. అది చూసి బల పరాక్రమము కలిగి ఉన్న దుర్యోధనుడు కూడా ఆశ్చర్యపోయాడు. నేను గదాధారిని కదా, నా వల్ల కాకపోవడం ఏమిటి అని ఆందోళన చెందాడు. చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. అలా చాలా మంది వచ్చి ధనస్సును కూడా కదిలించలేకపోయారు. ఆ తర్వాత శల్యుడు అక్కడికి వచ్చాడు. చాలాసేపు కష్టపడి ఆ ధనస్సును ఎత్తాడు. కానీ దానికున్న అల్లెత్రాడుని వంచలేకపోయాడు. మరి ఇంకేం బాణాలు వేయగలడు? అందుకే ఆ శల్యుడు కూడా మారు మాట లేకుండా వెనక్కి మరలాడు. ఆ తర్వాత కర్ణుడు అక్కడికి వచ్చాడు. కర్ణుడు ధనస్సును ఎత్తాడు. కానీ అతడు కూడా ఆ విల్లుని వంచి త్రాడుని కట్టడానికి మొదట కాస్త తడబడ్డాడు. చాలా కష్టం తర్వాత ఆ విల్లుకి త్రాడు కట్టాడు. ఆ తర్వాత ఆ విల్లుకి 2 బాణాలు ఎక్కుపెట్టి నీటిలో చూస్తూ పైనున్న మత్స్య యంత్రాన్ని కొట్టాడు. కానీ అవి గురి తప్పాయి. ఆ తర్వాత మరో 2 బాణాలను వదిలాడు. అవి కూడా వృధా చెందాయి. ఇక చివరిగా 5వ బాణం ఎక్కుబెట్టాడు కర్ణుడు. అది వదిలేలోపే ద్రౌపదీదేవి మండిపడి, ఓరి సూతపుత్ర, ఒకవేళ నీవు ఆ 5వ బాణముతో మత్స్య యంత్రాన్ని ఛేదించినా సరే నేను నిన్ను వివాహమాడను అని మొహం మీదే చెప్పేసింది. దాంతో అంగరాజు కర్ణుడు మారు మాట మాట్లాడకుండా వెనక్కి మరలి తన స్థానానికి వెళ్లి కూర్చున్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోవాలి. ద్రౌపదీదేవికి కర్ణుడి మీద మొదటి నుండే ఎంతో అసహ్యం వేసేది. అంతేగాని ఈ మధ్య కాలంలోని సినిమా సీరియల్స్ లో ద్రౌపదీదేవి సీక్రెట్ గా కర్ణుడిని లవ్ చేసింది అనే ఆరోపణలు పుట్టించారు. కానీ అందులో నిజం లేదు. ద్రౌపదీదేవికి కర్ణుడంటే ఏమాత్రం ఇష్టం లేదు. అంతేగాని ఆమెకి కర్ణుడికి సంబంధాలు ఉన్నట్టు చెప్పే ప్రతి వివరణ కల్పితం మాత్రమే. ద్రౌపది సాక్షాత్తు అమ్మవారి అంశ. అందువల్ల ఆమె మీద ఇటువంటి పుకార్లు ఉంటే మనం నమ్మకూడదు. ఆమె ఏమీ సీక్రెట్ గా లవ్ చేసే టైప్ కానే కాదు. అయితే కర్ణుణ్ణి ద్రౌపదీదేవి తిరస్కరించింది తన కులం వల్లే అని అంటారు. నిజానికి సూత కులం అనేది ఏమాత్రం చిన్న కులము కాదు. కర్ణుణ్ణి రిప్రజెంట్ చేయడానికి సూతపుత్ర అనే అంటారు. ఎలాగైతే పరశురాముణ్ణి బ్రాహ్మణ కుమారునిగా గుర్తింపు ఇస్తారో ఇది అంతే. స్వయంవరంలోని స్త్రీకి ఆ వ్యక్తి నచ్చితేనే తాను వివాహమాడాలి. అది మనం అంబాదేవి భీష్ముణ్ణి కాదన్న సన్నివేశంలోనే విన్నాము. ఆ రకంగానే కర్ణుణ్ణి తిరస్కరించింది ఆ ద్రౌపదీదేవి. కర్ణుడికి కూడా ఆ క్లారిటీ ఉంది కాబట్టే అతడు ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాబట్టి ఈ సన్నివేశంలో కర్ణుడిది తప్పు లేదా ద్రౌపదిది పొగరు అని అనవలసిన అవసరం లేనే లేదు. అది ఎందుకు ఏంటి అనేది భవిష్యత్తులో రాబోయే సన్నివేశాలతో మీకే క్లారిటీ అందిస్తాను. అయితే
కర్ణుడంతటి వాడు వెనక్కి మరలడంతో చివరిగా ఈ మత్స్య యంత్రాన్ని ఎవరు ఛేదిస్తారంటూ ఆసక్తిగా ఎదురు చూశారు అక్కడి జనాలు. అప్పుడే అక్కడున్న శ్రీకృష్ణుడు అర్జునుడి వైపుగా చూశాడు. అప్పటికి అర్జునుడి కళ్ళు కృష్ణుడి మీద పడలేదు గాని కృష్ణుడు మాత్రం అర్జునుడినే చూడసాగాడు. భస్మము కింద ఉన్న అగ్ని ఎవ్వరికి కనబడకపోవచ్చు, కాని దాని మీద చెయ్యి వేస్తే మనల్ని కాల్చివేస్తుంది. ఆ రకంగానే బ్రాహ్మణ వేషం అనే భస్మము కింద పాండవులు అనే నిప్పులు ఉన్నాయి. అటువంటి ఆ పాండవులను చూసి గుర్తించి శ్రీకృష్ణుడు చిరునవ్వును పొందాడు. అర్జునుడు ఈ ద్రౌపదీదేవిని స్వీకరించుగాక అంటూ కృష్ణుడు సంకల్పించాడు. అలా సంకల్పించగానే ధర్మరాజు అర్జునుడిని మత్స్యయంత్రాన్ని ఛేదించమంటూ ఆదేశించాడు. దాంతో అర్జునుడు అన్న ధర్మరాజుని నమస్కరించి నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఇంతమంది క్షత్రియులు ఉన్నప్పటికీ వారంతా భయపడి కూర్చున్నారు. కాని ఓ బ్రాహ్మణుడు నడుచుకుంటూ ఆ యంత్రాన్ని ఛేదించడానికి వస్తున్నాడే అంటూ అర్జునుడికి జైజేలు కొడుతున్నారు. మరికొందరు బ్రాహ్మణులేమో అబ్బే వీడేం చేస్తాడు, ఎందరో క్షత్రియులకే చేతకాని పని వీడికి సాధ్యమేనా, అనవసరంగా మన బ్రాహ్మణుల పరువును తీయకండి అంటూ హెచ్చరించారు. దాంతో మరికొంత బ్రాహ్మణులు అలా అనుకుంటే పరశురాముడు, ద్రోణుడు వీరంతా ఎవరు అంటూ రెచ్చిపోయారు. అవేమీ పట్టించుకోకుండా అర్జునుడు లేచి మత్స్యయంత్రము వద్దకు చేరాడు. వెనకేమో రాజులలో కొందరు అర్జునుడిని చూసి దూషించారు. కాని అవేమీ పాండవులు పట్టించుకోలేదు. కాని అవన్నీ వింటూ భీమసేనుడు కల్లెర్ర చేశాడు. చుట్టువైపులా అంతా చూడగా సభ మండపము ముందు ఓ పెద్దని చెట్టు కనబడింది. ఆ చెట్టును ముందే గుర్తుంచుకొని యుద్ధమంటూ వస్తే దానితోనే వీరందరినీ తరమాలని ముందే నిశ్చయించుకున్నాడు. ఇంకో పక్కన అర్జునుడు మత్స్యయంత్రము దగ్గరకు చేరగా వచ్చి రాగానే ఆ విల్లు చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. విల్లుని వినయంగా నమస్కరించి దాని మధ్య భాగమున పట్టి సులభంగా తన కుడి చేతితో ఎత్తాడు అర్జునుడు. అది చూడగానే ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అప్పుడే కర్ణుడు అర్జునుడిని చూసి మెల్లగా గమనించసాగాడు. ఇంతసేపు బరువు ఉన్న ఆ విల్లు అతి సులువుగా అర్జునుడి చేత మొయ్యబడినది. ఎందుకంటే ఆ విల్లు మంత్రసిద్ధితో చేయబడింది. అలా ఆ గౌరవము వల్లనే ఆ విల్లు అర్జునుడు సులభంగా ఎత్తగలిగాడు. ఇవన్నీ విషయాలను గమనిస్తూ ఉన్నాడు కర్ణుడు. అందుకే పూర్వం ఋషులన్నారు, భీష్మ ద్రోణుల వల్ల కాని ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించటం ఒక్క అర్జునుడి వల్లే అవుతుందని. ఎందుకంటే మనం చేసే పనులలో పరాక్రమము ఒక్కటే కాదు, సంస్కారము, భక్తి, చాకచక్యము ఉండాలి. ఆ చాకచక్యము వలనే అర్జునుడు సునాయాసంగా ఒక ఏనుగు చెరుకుని ఎత్తినంత సులువుగా విల్లును ఎత్తగలిగాడు. టక్కున ధనస్సు ఎత్తి ఎడమకాలితో చివరి భాగమున నొక్కి ధనస్సును వంచి త్రాడు లాగి ఏ శ్రమ లేకుండా కట్టేశాడు. అర్జునుడు అలా త్రాడును కట్టడంతోనే అక్కడున్న జనులకి అర్థమయ్యింది, వచ్చినవాడు పూర్వం ఏదో ఎన్నో యుద్ధాలు చేసుంటే గాని ఇంత సులభంగా ఒక బలమైన విల్లు త్రాడును కట్టలేడు అని వారు అనుకున్నారు. దాంతో కర్ణుడు తల ఎత్తి చూస్తూ అర్జునుడు విల్లు ఎలా ఎత్తాడో పరిశీలించసాగాడు. అర్జునుడి చాకచక్యాన్ని కాస్తో కూస్త గుర్తించింది కర్ణుడు ఒక్కడే. అలా అర్జునుడు ధనస్సు ఎత్తగానే 5 బాణాలని ఒకేసారి ఎక్కుపెట్టాడు. ఇంతకు ముందు వచ్చిన కర్ణుడు లేదా ఇతర రాజులంతా ఒక్కో బాణాన్ని సంధించటం వల్ల గురి తప్పారు. కాని అర్జునుడు ఒక్కోటి కాకుండా 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టాడు. అలా క్రింద నీటిలోని ప్రతిబింబను చూస్తూ టక్కున ఆ 5 బాణాలను పైకి వదిలాడు అర్జునుడు. ఆ 5 బాణాలు ఒకేసారి గాల్లోకి ఎగిరి గిర్రున తిరుగుతున్న చేపను 5 ముక్కల కింద నరికేశాయి. అలా ఆ చేప ముక్కలు కింద పడగానే భీకరంగా శబ్దాలు చేస్తూ చప్పట్లు కొట్టసాగారు ప్రజలు. బ్రాహ్మణులు లేచి మరీ సంబురాలు చేసుకోసాగారు. ఆహా, ఎంత క్షత్రియులు అవితేనేమి, మహా తపశ్శాలులు అవితే తప్ప ఇంతటి మహత్కార్యమును చెయ్యలేరు అంటూ పొగడసాగారు. వెంటనే ద్రౌపదీదేవి క్రిందకు దిగివచ్చి అర్జునుడి మెడలో మాల వేసింది. అలా వేయగానే చుట్టుపక్కల ఉన్న రాజులంతా కళ్ళు ఎర్ర చేసుకుంటూ పళ్ళు పటపట కొరకసాగారు. ఇక్కడ దాకా రప్పించింది ఈ బ్రాహ్మణుడి చేత అవమానాలు పాలవడానిక అంటూ అందరూ కత్తులు, విల్లు, గదలు చేతబట్టి ద్రుపదుడి మీద దూకారు. ద్రుపదుడు దడుసుకొని పక్కనే ఉన్న బ్రాహ్మణుల సహాయం కోరాడు. దాంతో బ్రాహ్మణులు కూడా చిన్ని ఆయుధాలు చేతబట్టి యుద్ధానికి దిగారు. అది చూసిన అర్జునుడు ఓ చిన్న చిరునవ్వు నవ్వుతూ, ఓ బ్రాహ్మణుల్లారా, మీరు ఈ కర్రలతో యుద్ధం చెయ్యలేరు, వీళ్ల సంగతి నాకు వదిలేయండి అంటూ మత్స్యయంత్రాన్ని ఛేదించిన ధనస్సుతోనే బాణాలను ఎక్కుబెట్టాడు. ద్రుపదుడి దరిదాపుల్లో కూడా చేరనివ్వకుండా వచ్చిన రాజులందరినీ దూరంగా తరిమాడు అర్జునుడు. ఈ లోపు భీమసేనుడు తాను చూసి ఉంచిన చెట్టు వైపే బయలుదేరి సులువుగా ఆ చెట్టును విరిచి అందరినీ ఎగరేసి మరీ కొట్టసాగాడు. భీమసేనుడి దెబ్బకి సభ మొత్తం పగిలి
దద్దరిల్లిపోయింది. దాంతో కృష్ణుడు బలరాముని చెవిలో, అదిగో అన్నయ్య, మత్స్య యంత్రాన్ని ఛేదించి అక్కడే ధనస్సు పట్టి యుద్ధం చేస్తున్నాడే, అతడే మన బావ అర్జునుడు. మరో పక్కన అవలీలగా చెట్టును ఎత్తి రాజులందరినీ పడగొడుతూ కనబడుతున్నాడే, అతడే నీ శిష్యుడు భీమసేనుడు అని చెప్పాడు. అది వినగానే బలరాముడు ఎంతో ఆనందించాడు. ఇన్ని రోజులు లక్క ఇంటిలో పడి మరణించారని అనుకున్నానే, ఇంతకాలం ఎవరెవరో వారి పరాక్రమము గురించి చెబుతుంటే విన్నాను, అంతేగాని స్వయాన్న చూసే అదృష్టం నాకు దక్కలేదు. కాని నీవు భలే కనిపెట్టావు కృష్ణ, వారికి శుభం కలగాలి అంటూ దీవించాడు. అర్జునుడి దెబ్బకి రాజులంతా తారుమారవ్వగా కర్ణుడు ధనస్సు పట్టి ముందుకొచ్చాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది. అలా 3 నిమిషాలు గడవగానే అర్జునుడు కర్ణుడి ధనస్సు విరిచాడు. తలకున్న కిరీటం నేలపాలు చేశాడు. చేతికున్న కంకణాలను సైతం పడగొట్టాడు. నడుముకు ఉన్న వడ్డానాన్ని కూడా పడగొట్టాడు. ఆ దెబ్బతో కర్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. శరీరానికి ఒక్క గాయము చేయకుండానే కంకణాలు వడ్డానము విరిచాడంటే ఇతడు సామాన్య వీరుడైతే కాదు అని అనుకున్నాడు. ఓ మహాత్మా, మహావీర, ఈ ప్రపంచంలో నన్ను ఓడించే సత్తా ముగ్గురికి మాత్రమే ఉంది. ఒకడు పరశురాముడు లేదా ద్రోణుడు లేదా నరుడు మాత్రమే నన్ను ఓడించాలి. వీరు కాకపోతే ఆ శివుడు మాత్రమే నన్ను ఓడించగలడు. ఇంతకీ నీవు ఎవరివి అని అడిగాడు ఆ కర్ణుడు. దానికి బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు, నీవు చెప్పిన వారెవరో నాకు తెలియదు. వారితో నాకే సంబంధము లేదు. నేను పరశురాముడిని కాదు, ద్రోణుడిని కాదు. చివరిగా ఆ నరుడు అని ఏదో అన్నావే, నేను ఆ నరుడినే అనుకో. ఎంతైనా నేను సాధారణ మనిషిని కదా అని అన్నాడు. కర్ణుడు నరుడు అని పలకడానికి కారణం, నరుడంటే మగవాడు అనే అర్థం కాకుండా అర్జునుడు అనే అర్థం కూడా వస్తుంది. కానీ నేను సహజ నరుడినే అని అర్జునుడు సమాధానమిచ్చాడు. అడిగిన ప్రశ్నకు జవాబు తారుమారుగా ఉందని కర్ణుడు అనుకున్నా, నేనే నరుడిని అంటే నేనే అర్జునుడిని అని అర్జునుడు చెప్పకనే చెప్పాడు. దానికి కర్ణుడు, ఎవరైతేనేమి, నీవు నా విల్లుని పడగొట్టావు. అప్పుడే నా శౌర్యం పరాక్రమం ముగిసిపోయింది. నీతో యుద్ధానికి కాలు దువ్వినందుకు నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈలోపు భీమసేనుడు వచ్చిన వారందరినీ వచ్చినట్టే తిరిగి తరుముతుండగా భీముడి బల పరాక్రమాలను చూసి శల్యుడు విర్రవీగాడు. భీమసేనుడితో మల్ల యుద్ధానికి దిగాడు. దాంతో భీముడు పట్టిన చెట్టుని పక్కకు పారవేసి శల్యుడితో యుద్ధం చేశాడు. అలా కాసేపట్లోనే శల్యుడి 2 చేతులు పట్టి మరీ గిరగిరా తిప్పి విసిరి అవతల వేశాడు భీముడు. అప్పుడే జనులంతా ఆశ్చర్యపోయారు. అరరే, ఈ పరాక్రమ కర్ణుడిని ఓడించేవారు ఆ శివుడో లేక పరశురాముడో ఓడించాలి, లేక ఆ అర్జునుడే ఓడించాలి. కాని ఈ విప్రుడు ఎలా ఓడించాడు? అదే కాక ఈ శల్యుడిని మల్ల యుద్ధంలో పడగొట్టాలంటే అది బలరాముడు లేక భీమసేనుడు మాత్రమే చెయ్యగలరు. కాని అతడిని కూడా ఓ బ్రాహ్మణుడు పడగొట్టాడు అంటూ ఆశ్చర్యంతో చూసి బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవులను పొగడసాగారు అక్కడి జనాలు. అప్పుడే శ్రీకృష్ణుడు లేచి, ఓ వీరులారా, ధర్మం ప్రకారంగా ఈ బ్రాహ్మణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించాడు కాబట్టి అతడినే ద్రౌపదీదేవి వరించింది. దానికి ద్రుపదుడు కూడా అంగీకరించాడు. అదే కాక ఓ బ్రాహ్మణుడు ధనుర్వేదంలో ఆరితేరినవాడు, మరొకడు మల్ల యుద్ధంలో పరాక్రమ వీరుడు. ఇంతటి సామర్థ్యం కలిగిన వారితో యుద్ధం చేసి అనవసరంగా అవమానం పాలవకండి. ధర్మానుసారంగా వారిదే విజయం. వారే ద్రౌపదికి అర్హులు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవటమే మంచిది అని చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక అక్కడున్న రాజులంతా తిరిగి వెళ్లిపోయారు. ఇంకో పక్కన దుర్యోధనుడు, అరే, ఓ గొప్ప అందగత్తిని పొందలేకపోయానే అనే నిరుత్సాహంతో వెళ్లసాగాడు. పోనీ ఈ కర్ణుడైనా ఆమెను గెలిచి ఇస్తాడా అనుకుంటే అది కూడా జరగలేదు కదా అని దుఃఖించసాగాడు. ఆ తర్వాత అర్జునుడు ద్రౌపదీదేవిని తన తల్లి వద్దకు తీసుకువెళ్లాడు. ఇక్కడే ఒక చిన్న క్లారిటీ కూడా. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు కనీసం ధనస్సు యొక్క త్రాడును కూడా కట్టలేదు అని కొన్ని వర్షన్స్ చెప్తున్నాయి. కానీ మోడర్న్ ట్రాన్స్లేషన్స్ లో మాత్రం లేదు, కర్ణుడిని ద్రౌపదియే సూతపుత్ర అని అవమానించినట్టు చెబుతున్నారు. అయితే ఎన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నా, ఎన్ని మిస్ఇన్ఫర్మేషన్లు స్ప్రెడ్ అవ్వినా నేను మాత్రం ఒకటే క్లారిటీ ఇవ్వగలను. అదే, ద్రౌపదీదేవి సాక్షాత్తు అమ్మవారి అంశ. ఆమె ఏ తప్పు చెయ్యదు. ఆమెను అవమానించి దూషించిన వారు బాగుపడ్డట్టు చరిత్రలో కూడా ఎక్కడా లేరు. శ్రీకృష్ణుడి 8 భార్యల కన్నా గొప్ప మనసు ద్రౌపదీదేవికి ఉందని మహాభారతంలో భవిష్యత్తులో రాబోయే సన్నివేశంలో కూడా మనం వినవచ్చు. ఆమెకి కులభేదం ఉంటే కృష్ణుడితో స్నేహం కూడా చేసేది కాదు అని మనం గుర్తించాలి. ఈ విషయం కర్ణుడికి కూడా తెలుసు కాబట్టే ఆమెను ఏమీ అనలేక కర్ణుడు కూడా తన స్థానంలో కూర్చున్నాడు తప్ప సీరియల్స్ ఇంకా మూవీస్ లో చూపించినట్టు తనేమీ ఏడుస్తూ కూర్చోలేదు. మరి గరికపాటి ఒకలా, చాగంటుల వారు ఒకలా చెప్తున్నారు కదా అని నన్ను అడిగితే అందరూ ఒకే రకమైన ట్రాన్స్లేషన్స్ చదివి ఉండరు. కానీ వారు ఇద్దరు చెప్పిన దాంట్లో సారాంశం, పరమార్థం మాత్రం
ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇందులో వారిని కూడా మనం దూషించకూడదు. ఇక తర్వాత ఏమైంది అనే విషయానికి వస్తే అర్జునుడు ద్రౌపదీదేవిని తీసుకొని కుంతీదేవి వద్దకు వచ్చాడు. అమ్మా, మేము ఈ రోజు ఏం భిక్ష తెచ్చామో చూడండి అని పలికాడు అర్జునుడు. దాంతో కుంతీదేవి రోజులానే వెనక్కి మరలి చూడకుండా ఆ భిక్ష ఏదైనా సరే మీ 5గురు కలిసి అనుభవించండి అని చెప్పింది. దాంతో పాండవులు ఆశ్చర్యపోయారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది, కుంతీదేవి పొరపాటు పడింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కుంతీదేవి మహాపతివ్రత స్త్రీ అని మనం తెలుసుకోవాలి. ఆమె చెప్పినది పాండవులు పాటించడం కాదు, ఆమె చెప్పినదే జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆమె ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ పెరిగి అంతటి సత్యం పలికే స్త్రీ నాలుక పైన సాక్షాత్తు దేవతలే వచ్చి కూర్చునేవారు. అందువల్ల ఆమె ఏం చెప్పినా అది జరిగి తీరుతుంది. ఇది తెలియక చాలా మంది పాండవులకు సిగ్గు లేదా, ఒకే స్త్రీని పెళ్లాడారు అని నిందిస్తూ ఉంటారు. కానీ దాని వెనకాల వందలాది కారణాలు ఉన్నాయని ఒక్కడు కూడా భారతం చదివి తెలుసుకోడు. కుంతీదేవి మాటకి పాండవులు, అమ్మా ఒకసారి వెనక్కి మరలి మేం ఏం భిక్ష తెచ్చామో కూడా చూడండి అని అన్నారు. దాంతో కుంతీదేవి వెనక్కి మరలి చూడగా అక్కడ ఒక స్త్రీ ఉంది. కుంతీదేవి తెల్లబోయి తల బాదుకుంది. అయ్యయ్యో, తెలియక నోరు జారానే అని ఎంతో బాధపడింది. అప్పుడు ధర్మరాజు ముందుకొచ్చి, అమ్మా మేం 5గురం ఒకటే, కాబట్టి అర్జునుడే ద్రౌపదీదేవిని వివాహమాడుతాడు అని అన్నాడు. దానికి అర్జునుడు, అన్నయ్యవి నీవుండగా నేనెలా మొదటగా ఒక భిక్షను స్వీకరించగలను? వద్దు, నీవే ద్రౌపదిని పెళ్లాడు అని అన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కానీ ఆశ్చర్యంగా పాండవులు 5గురు ఒకేసారి ద్రౌపదీదేవి మీద కన్నేశారు. 5గురు ఒకేసారి ఆమెను కామించారు. పంచ పాండవుల మనసు వారికి తెలియకుండానే ద్రౌపదీదేవి పైన ఆశ చూపింది. సృష్టిలో ఇలాంటి సంఘటన ఇంతకు ముందెప్పుడు జరగనే లేదు. అందులోనూ మహాధర్మపరులైన పాండవులే ఒకే స్త్రీని కామించారు అంటే అది వాళ్ళ తప్పు అని కాదు, సాక్షాత్తు బ్రహ్మ ఆజ్ఞే అని అర్థం. మన్మధుడు 5 బాణాలతో 5గురు పాండవులను కామానికి గురి చేశాడు. అప్పుడే పాండవులు, అరెరే, ఒకే స్త్రీ పైన మేమందరం మనసు పారేసుకోవటం ఏమిటి, మేమందరం ఒకే స్త్రీని కామించటం ఏమిటి, ఇది ఖచ్చితంగా బ్రహ్మదేవుడి సంకల్పమే అయ్యుంటుంది, దీని వెనకాల ఓ గొప్ప కారణం కూడా ఉండే ఉంటుంది, అందుకోసమై మేము 5గురం పాంచాలినే వివాహమాడాలి అని అనుకున్నారు. అదే సమయానికి శ్రీకృష్ణ బలరాములు వారి పరివారముతో అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే అంతా కుశలమైన ధర్మరాజా అని అడిగారు. దాంతో ధర్మరాజు అమాయకంగా చూస్తూ, మేమెవరో మీకెలా తెలుసు అని అడిగాడు. దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దగదగా మండుతున్న నిప్పు తేజస్సును చూసి కూడా అది నిప్పు అని మరొకడికి తెలపాలా? ఆ తేజస్సు చూస్తే తెలిసిపోతుంది కదా మీరెవరనేది. మీరు ఏ వేషములో ఉన్నా నేను కనిపెట్టగలను. ఇంకా నేను కృష్ణుడిని, ఇంతకీ నన్ను గుర్తుపట్టారా అని పలుకుతూ కృష్ణుడు పాండవులని మొదటిసారిగా అక్కడే కలుసుకున్నాడు. అప్పటికి కృష్ణుడి గురించి విన్నారే తప్ప ఆయన ముఖం కూడా పాండవులు చూడలేదు. అయినా సరే కృష్ణుడి తేజస్సు వెలుగు చూసి అతడే కృష్ణుడు అని పాండవులు గమనించారు. మీరు కృష్ణుడని మాకెలా తెలియకుండా ఉంటుంది, నిప్పుని నిప్పు అని మరొకటికి చెప్పాల్సిన అవసరం లేదని మీరే అన్నారు కదా, మీ తేజస్సు చూస్తే చాలదా మీరే కృష్ణుడు అని చెప్పడానికి అని పాండవులు అన్నారు. ఆ రకంగా పాండవులు బలరామకృష్ణులను నమస్కరించి ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. ఈ లోపు ద్రౌపదీదేవి అన్న అయిన దృష్టద్యుమ్నుడు మారువేషం వేసుకుని పాండవులను గమనించసాగాడు. మత్స్య యంత్రాన్ని ఓ బ్రాహ్మణుడు ఛేదించి ద్రౌపదీదేవిని తీసుకువెళ్లాడు. కానీ అతడెవరో తెలియదు కదా, వారి బుద్ధులు ఏంటో తెలుసుకోవాలి అనే ఆసక్తితో వాళ్ళకి తెలియకుండానే పాండవులను గమనిస్తూ వచ్చాడు దృష్టద్యుమ్నుడు. అలా 5 రోజులు గడిచింది. కృష్ణ బలరాములు తిరిగి వెళ్లిపోయారు. దృష్టద్యుమ్నుడు కూడా విషయాలు అన్నీ గమనించి తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి, స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన వాడు, చెట్టును విరిచి రాజులను తరిమినవాడు 2 సోదరులే. వారు కాక మరో 3 సోదరులు కూడా అక్కడే ఉన్నారు. వారందరూ ఎంతసేపు వేదాలు లేక ధనుర్వేదము, ఆయుధాలు, యుద్ధాలు అంటూ క్షత్రియుని వలె మాట్లాడుకుంటున్నారు. వారు చాలా విచిత్రంగా ఉన్నారు. నాకెందుకో వారే పాండవులేమో అని అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వారే అని కూడా చెప్పలేను అని అన్నాడు. దానికి తండ్రి ద్రుపదుడు వెంటనే పాండవుల వద్దకు చేరి, ఓ మహాత్ములారా, దయచేసి మీరెవరో నాకు చెప్పండి అని వేడుకున్నాడు. మామగారితో అసత్యం పలకలేక మేమే పాండవులము, ఓ మహాత్ముడు మమ్మల్ని లక్కదహనం నుండి రక్షించినందువల్ల మేమింకా ప్రాణాలతోనే ఉన్నాము అంటూ చెప్పారు పాండవులు. దాంతో ద్రుపదుడు తన యజ్ఞం ఫలించిందని ఎంతో సంతోషించాడు. అర్జునుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నానంటూ తెగ సంబురపడ్డాడు. అప్పుడే ధర్మరాజు, ఓ మహారాజా, మేము 5గురము ద్రౌపదీదేవిని కామించాము, మేము 5గురము ఆమెను వివాహమాడుతాము.
అని చెప్పాడు. ఆ మాటతో ద్రుపదుడు తెల్లబోయి గుండెలు బాదుకున్నాడు. ఏమిటి విచిత్రం, ఎక్కడైనా ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళ గురించి నేను విన్నాను, కానీ ఒకే స్త్రీ 5గురు పురుషులను పెళ్లాడటమా? అది సాధ్యమేనా? ఇది అసలు ధర్మమేనా? జనాలు ఏమనుకుంటారు అని దుఃఖించాడు. అప్పుడే వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు పలుకుతూ, ఓ మహాత్మా, మీరైనా ఈ ద్రుపద మహారాజుకి సత్యమేమిటో చెప్పండి, ధర్మమేమిటో తెలపండి. ఇప్పటిదాకా నా నోటి నుండి వచ్చినది ఏదీ వృధా కాలేదు. మాట వరుసకు కూడా ఎన్నడూ అసత్యం పలకలేను, వెటకారం కోసం కూడా చెడు మాటలు చెప్పలేను. అలాంటిది ఒకే స్త్రీని మేము 5గురము వివాహం చేసుకుంటామన్నది నేను ఊరికే పలకలేను కదా అని అన్నాడు. ఆ మాటలతో ద్రుపదుడు మరింత తలబాదుకున్నాడు. దాంతో ధర్మరాజు, ఓ ద్రుపద మహారాజా, పూర్వం గౌతమ మహర్షికి జటిల అనే ఓ కుమార్తె జన్మించింది. ఆమెను సప్త ఋషులు పెళ్లి చేసుకోలేదా? దక్షుని కుమార్తె అయిన దాక్షాయనికి 10 మంది ప్రచేతస్సులు భర్తలు అయ్యారు. అందులో మధ్యములైన ప్రచేతస్సుడికి వాల్మీకి మహర్షి జన్మించాడు. అతడే రామాయణాన్ని రచించాడు. ఈ విధముగా ధర్మానుసారమే స్త్రీలు ఒకరికన్నా ఎక్కువ పురుషులను వివాహం చేసుకున్నారు. కాబట్టి మేము 5గురము ఇప్పుడు ద్రౌపదిని వివాహం చేసుకుంటాము అని అన్నాడు. ఇక్కడ ధర్మరాజు మాటలను గమనిస్తే ఒక స్త్రీ ఒక్క పురుషునికే పెళ్లాడటం, పురుషులు మాత్రం అనేక స్త్రీలను పెళ్లాడటం, స్త్రీలకు మాత్రమే ఎందుకని ఎక్కువ మందిని పెళ్లాడే ధర్మం లేదు అని మనం అనుకుంటూ ఉండడం, ఇవన్నీ వాస్తవాలు కాదు. ధర్మానుసారంగా ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకున్న స్త్రీలు మన చరిత్రలో చాలానే ఉన్నారని భారతం చెబుతోంది. అలా అని ఈ కాలంలోని స్త్రీ పురుషులు ఒకరికన్నా ఎక్కువ మంది పెళ్లి చేసుకోవచ్చా అంటే ఇది కలికాలం. అప్పట్లో ఉండేవారు మహాత్ములు, పోషించే సత్తా ఉన్నోళ్ళు. కానీ మనం కోరికల కోసమే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటాం కాబట్టి మనలాంటి వాళ్ళకి ఇవన్నీ వర్ధించవు. ఉన్న ఒక్క భార్యనో లేక ఉన్న ఒక్క భర్తనో సరిగ్గా చూసుకుంటే చాలు, మనుషులు బాగుపడతారు. అయితే ధర్మరాజు మాటలు విన్న వేదవ్యాసుడు, మీరందరూ లోనికి వెళ్ళండి, నేను ద్రుపదుడితో ఏకాంతంగా కొన్ని రహస్యాలు చెప్పాలి అని అన్నాడు. దాంతో పాండవులంతా లోనికి వెళ్లిపోయారు. వ్యాసుడు ద్రుపదునితో కొన్ని రహస్య చర్చలు చేశాడు. ద్రౌపది పూర్వజన్మ గురించి వివరించాడు. ఓ ద్రుపద రాజా, నీ కూతురు ద్రౌపదీదేవి మహాత్మురాలు. పూర్వం త్రిమూర్తుల భార్యలందరి తేజస్సుతో నాలాయని అనే ఓ స్త్రీ జన్మించింది. ఆమెను ఇంద్రసేన అని కూడా పిలుస్తారు. అలాగే త్రిమూర్తుల అంశతో మౌద్గల్యుడు అనే ఓ మహర్షి జన్మించాడు. ఆయన కర్మల వల్ల ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. అయితే నాలాయనికి మౌద్గల్యునికిచ్చి వివాహం చేశారు వారి పెద్దలు. మౌద్గల్యునికి ఉన్న కుష్ఠరోగం వల్ల నాలాయని నిరంతరం ఆయనను సేవిస్తూ ఉండేది. ఆయన తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్నే తాను తినేది. ఓ రోజు ఆయన భోజనం చేస్తుండగా ఆయన బొటనవేలు ఊడి తిండిలో పడింది. కుష్ఠరోగం వల్ల ఆ బొటనవేలు ఊడి పడింది అని కూడా అతడికి తెలియలేదు. పాపం, కుష్ఠరోగం ఉన్న వారికి అసలు స్పర్శ కూడా తెలియదు. తర్వాత చెయ్యి కడుకునేటప్పుడు తనకున్న బొటనవేలు ఊడి పడింది అని చూసి హడలిపోయాడు ఆ మౌద్గల్యుడు. అయితే ఎప్పట్లానే నాలాయని తన భర్త తిని ఉంచిన మిగిలిన ఆహారాన్ని తినడానికి అక్కడికి వచ్చింది. తిండిలో బొటనవేలు పడింది అని చూసి కూడా విరక్తి చెందకుండా ఆ వేలును పక్కన పెట్టి మరీ భోజనం చేసింది. అది చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు. ఓ నాలాయని, నేను ఓ గొప్ప తపశ్శాలుడను. నిన్ను పరీక్షించడానికే ఇలా రోగిగా నటించాను అంతే. ఈ లోకంలో నీ అంతటి పతివ్రతను నేనెక్కడా చూడలేదు. కోరుకో, నీకే వరం కావాలి. నా తపశ్శక్తితో నీ కోరిక ఏదైనా తప్పక నెరవేరుస్తాను అని అన్నాడు. దానికి ఆ నాలాయని, పెళ్ళైనప్పటి నుండి నాకు దాంపత్య సుఖం కలగలేదు. కాబట్టి మొదట మీరు ఓ అందమైన పురుషునిగా మారండి అని చెప్పింది. ఆ మాటతో మౌద్గల్యుడు ఓ అందమైన పురుషునిలా తయారయ్యాడు. తెగ మెరిసిపోతున్నాడు. అంతేకాక 1000 సంవత్సరాల కాలం పాటు నాలాయనిని విమానాలలో తిప్పాడు, ఉద్యానవనాల్లో తిప్పాడు, ముల్లోకాల్లో తిప్పాడు, స్వర్గానికి కూడా తీసుకువెళ్లాడు. ఇంద్రుడి నందవనానికి కూడా తీసుకువెళ్లి తన భార్య ఇంద్రసేనను సంతోషపెట్టాడు. అలా సకల భోగాలు తన భార్యకు అందించాడు మౌద్గల్యుడు. ఆ తర్వాత తన భార్యతో, ఓ ఇంద్రసేన, నేను ఇన్నాళ్ళు నీకోసమే సుఖపడ్డాను తప్ప నాకే కోరికలు లేవు. కాబట్టి నేను ఇక బ్రహ్మలోకానికి వెళ్లిపోతున్నాను. నీవు కూడా తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని చెప్పాడు. దానికి ఆ నాలాయని, ఓ మహాత్మా, నీవు వెళ్లిపోతే నా సంగతి ఏమిటి? భర్త లేకుండా నేనెలా ఉండాలి? నాకంటూ ఒక భర్త ఉండాలి కదా అని దుఃఖంతో చెప్పింది. దానికి ఆ మౌద్గల్యుడు, ఓ నాలాయని, నేను బ్రహ్మలోకానికి వెళుతున్నాను. నా తపశ్శక్తితో మోక్షాన్ని పొందుతాను. కాబట్టి నేను నీకు భర్తగా ఉండలేను. నీవు కూడా తపస్సు చేసి ముక్తిని పొందు అని చెప్పి తన తపశ్శక్తితో బ్రహ్మలోకానికి
హిమాలయానికి వెళ్లిపోయాడు మౌద్గల్యుడు. భర్త లేడు అనే దుఃఖంతో నాలాయని హిమాలయానికి వెళ్లి అక్కడ పరమేశ్వరుడి కొరకు మహా తపస్సు చేసింది. తిండి నీరు లేకుండా 100 సంవత్సరాల పాటు నాలాయని తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. నీకేవరం కావాలంటూ అడిగాడు. భర్త లేని బాధతో ఆ నాలాయని నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త భర్త కావాలి అంటూ 5 సార్లు చెప్పింది. ఆ మాటతో పరమేశ్వరుడు తదాస్తు, నీవు తొందరపాటుతో భర్త కావాలని 5 సార్లు అన్నావు కాబట్టి నీకు ఈ జన్మలో కాదు కానీ వచ్చే జన్మలో 5గురు భర్తలు వస్తారు. ద్వాపరయుగంలో లక్ష్మీదేవి అంశతో ద్రుపదుడి యజ్ఞగుండం నుంచి నీవు జన్మించి కృష్ణ అనే పేరు పొందుతావు. ద్రౌపది, పాంచాలి అనే పేర్లతో ప్రసిద్ధికెక్కుతావు అని చెప్పాడు. ఆ మాటతో నాలాయని తెల్లబోయింది. ఓ పరమేశ్వర, నేనేదో తొందరపాటులో 5 సార్లు భర్త కావాలన్నాను కానీ 5గురు భర్తలు నాకెందుకు, ఒక భర్తనివ్వండి చాలు అని చెప్పింది. దానికి ఆ శివుడు, నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాబోయే జన్మలో నీకు 5గురు భర్తలు వస్తారు. అదే ధర్మము కూడా. నేను నా కళతో ఇంద్రుడిని 5గురిగా మార్చాను. ఆ 5గురిలో ఒక ఇంద్రుడు ప్రస్తుతానికి స్వర్గలోకాన్ని పాలిస్తున్నాడు. మిగతా 4 ఇంద్రులను ఒక చోట దాచి ఉంచాను. ఇలా ఈ ఇంద్ర శరీరములను పాండవులుగా తయారు చేస్తాను. ఆ పాండవులు దేవతల అంశలతో జన్మిస్తారు. వారు కారణ జన్ములు. అదీ కాక ఆ 5గురు నా స్వరూపమే కాబట్టి వారిని నీవు వివాహమాడటంలో ఏ తప్పు లేదు. అంతా ధర్మానుసారంగానే జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో ఏకదాటిగా గంగానది నీరు ప్రవహిస్తుంటుంది. ఆ గంగానది పక్కనే ఇంద్రుడు వచ్చేంత వరకు నీవు ఎదురు చూస్తూ ఉండు. ఇంద్రుడు వచ్చాక అతడిని నా దగ్గరకు తీసుకురా అని చెప్పాడు. దాంతో నాలాయని సరేనని గంగానది వైపున వెళ్లి ఇంద్రుడి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయింది. అయితే అదే సమయంలో యమధర్మరాజు ఓ 1000 ఏళ్ల పాటు నైమిషారణ్యంలో ఉంటూ యజ్ఞం చేయసాగాడు. ఆ 1000 ఏళ్లు యమధర్మరాజు కదలకుండా అక్కడే కూర్చొని మరీ యజ్ఞాన్ని కొనసాగించాడు. యముడు యజ్ఞంలో నిమగ్నమవడం వల్ల పాపులని పీడించేవాడు లేకుండా పోయాడు. మనుషులు చనిపోవాల్సిన వయసులో చనిపోకుండా తిరగసాగారు. యముడు యజ్ఞమయ్యేదాకా మనుషులను కూడా చంపకుండా వదిలేశాడు. అందువల్ల మనుషులు ఒకరిని ఒకరు నరుక్కున్నా, వారంతట వారే ఆత్మహత్య చేసుకున్నా, లేక ఏదైనా అవయవము పోగొట్టుకున్నా అలాగే బ్రతికేవారు. తెగిన తల మళ్ళీ అతుక్కునేది. పోయే ప్రాణం పోకుండానే మిగిలేది. అలా ఏ మానవుడు చనిపోకపోవడం వల్ల భూలోకంలో మానవులు పూర్తిగా పెరిగిపోయారు. పాపులేమో ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. భూభారం పెరిగిపోయింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన ఇంద్రుడు ఒక్కసారిగా హడలిపోయాడు. టక్కున బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీస్తూ, ఓ బ్రహ్మదేవ, యమధర్మరాజు మానవుల ఆయుష్ తీరినా సరే చంపకుండా వదిలేస్తున్నాడు. ఇలా అయితే భూభారం పెరిగిపోతుంది. అదీ కాక చావు లేదనే అహంకారముతో మానవులు చెలరేగి మరీ పాపాలు చేస్తారు. దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, ఇంద్రదేవ, ప్రస్తుతానికి మనం ఏమీ చెయ్యలేము కానీ యమధర్మరాజు చేస్తున్న ఈ 1000 ఏళ్ల యజ్ఞంలోపు చాలా వరకు జనాభా పెరిగిపోతుంది. పెరిగిన ఆ జనులను సంహరించడానికి భవిష్యత్తులో కృష్ణుడు భూమిపై అవతరిస్తాడు. ఆ కృష్ణుడికి కొందరు దేవతలు తోడవుతారు. వారిలో నీవు ఒకడివి అవుతావు. అలా మీరంతా కలిసి ధర్మాత్ములను విడిచి మిగిలిన మానవుల జనాభాను నాశనం చేస్తారు, ధర్మస్థాపన చేస్తారు అని చెప్పాడు. ఎలాగో కనీసం భవిష్యత్తులోనైనా భూభారం తగ్గుతుంది కదా అని ఇంద్రుడు అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు. అలా అక్కడి నుండి ఇంద్రుడు గంగా నదికి చేరుకున్నాడు. అక్కడే గంగా నదిలో స్నానం చేశాడు. సహజంగా ఇతరుల చావును కోరుకోవడం మహా పాపం. ఇంద్రుడు ధర్మం కోసమే మానవుల చావు కోరుకున్నాడు కానీ చావు అనే మాట పలకడమే నేరమని భావించి తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అక్కడే గంగా నదిలో స్నానం చేశాడు ఇంద్రుడు. ఇదే విషయాన్ని మీరు కూడా గ్రహిస్తారన్న ఆశతోనే ఈ చిన్న విషయాన్ని కూడా మీతో తెలుపుతున్నాను. అలా ఇంద్రుడు గంగలో స్నానం చేస్తుండగా గంగ నీటిలోంచి బంగారపు రంగులో తామర పువ్వులు కొట్టుకొచ్చాయి. అది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, మందాకినిలో కూడా కనపడని ఈ బంగారపు తామర పువ్వులు భూలోకంలో ఉన్న ఈ గంగా నదిలో కనబడుతున్నాయా? కారణమేమిటో తెలుసుకొని తీరాలి అని అనుకుని తన స్నానం పూర్తి చేసుకుని తేలుతూ వెళ్తున్న ఆ తామర పువ్వుల వెనకే వెళ్ళసాగాడు ఇంద్రుడు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే అక్కడే ఓ స్త్రీ ఏడుస్తూ కనబడింది. అయ్యో ఇంద్ర, ఎప్పుడొస్తావయ్యా, అసలెక్కడున్నావు నీవు అంటూ ఏడుస్తూ కూర్చుంది ఆ స్త్రీ. అలా తాను ఏడుస్తుండగా తన కన్నీళ్లు గంగలో పడ్డాయి. అలా ఆ కన్నీటి బిందువులు గంగలో పడగానే ఆ నీటి బిందువులు బంగారపు తామర పువ్వులా మారుతూ గంగా నదిలో కొట్టుకుపోయాయి. అది చూసిన ఇంద్రుడు, ఎవరమ్మా నీవు,
ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, అయ్యా ఇంతకి మీరెవరు, మీరు ఇంద్రుడేనా అని అడిగింది. అవునమ్మా నేనే ఇంద్రుడిని అని పలికాడు ఇంద్రుడు. దాంతో ఆ స్త్రీ, ఓ ఇంద్రదేవ, నేను ఎంతోసేపు నీకోసమే ఎదురు చూశాను. నా పేరు నాలాయని, నన్ను ఇంద్రసేన అని కూడా పిలుస్తారు. నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా ఆయన నాతో చెబుతూ కొంతకాలానికి ఇక్కడికి ఇంద్రుడు వస్తాడు, అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. అప్పటి నుండి నీవెప్పుడు వస్తావా అని నేనిక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయాను. ఎంతో కాలం దాటినా మీరు రాకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయాను. నా కన్నిటిలో ఏ శక్తి దూరిందో ఏమో గాని అవి బంగారపు తామర పువ్వులా మారి ఇలా గంగా నదిలో తేలుతున్నాయి అని చెప్పింది. దానికి ఇంద్రుడు, నాలాయని, నీవు శివుడి కోసం తపస్సు చేసిన దానివి. శివుడి కొరకు తపస్సు చేసిన వారు ఎవరైనా ఏడిస్తే వారి కన్నీళ్లు బంగారపు తామర పువ్వులా మారుతాయి. అది సరే కాని ఇంతకి ఆ పరమేశ్వరుడు ఎక్కడా అని అడిగాడు. దానికి నాలాయని, ఇదిగో ఇక్కడే అంటూ ఇంద్రుడిని ముందుకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్ళగానే శివుడు కనబడలేదు. ఎవరో ఓ 25 కుర్రాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ కుర్రాడి తొడల మీద ఓ అందమైన స్త్రీ కూడా కూర్చొని ఉంది. ఇంద్రుడిని చూసిన ఆ కుర్రోడు, ఓ ఇంద్ర బాగున్నావా అని పలకరించాడు. అది చూసి ఇంద్రుడు ఆగ్రహించాడు. ఏమిటి, ఓ సాధారణ మానవుడు నన్ను చూసి లేచి నమస్కరించకుండా అక్కడే కూర్చుంటాడా? అదీ కాక నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఇవన్నీ కాక తొడ మీద ఓ అందగత్తెని కూర్చోబెట్టుకొని కనబడుతున్నావు. లేచి నన్ను నమస్కరించు, అతిథి సత్కారాలు చెయ్యి అని అన్నాడు ఇంద్రుడు. అది విన్న ఆ 25 కుర్రాడు, అబ్బో నేను నీకు అతిథి సత్కారాలు చేయటమా లేక నమస్కరించటమా, అది జరగని పని అని వెక్కిలి మాటలు పలికాడు. దాంతో ఇంద్రుడు కళ్ళు ఎర్రచేసి, నన్నే అవమానిస్తావా, ఉండు ఇప్పుడే ఈ వజ్రాయుధంతో నీ అంతు చూస్తాను అని విర్రవీగాడు. దాంతో ఆ కుర్రాడు, ఓ నాలాయని, నేను నీకు శక్తులు అందిస్తున్నాను. ఈ ఇంద్రుడి అహం వణిచి అతడి జుట్టు పట్టి ఈడ్చుకొని ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. అలా ఆ కుర్రాడు చెయ్యి ఎత్తగానే నాలాయనిలోకి శక్తులు ప్రవేశించాయి. దాంతో ఆ నాలాయని ఉగ్రరూపం ధరించింది, మహాకాళిగా మారింది. ఓరి ఇంద్ర, ఆ మహానుభావుణ్ణి పట్టుకొని అన్నేసి మాటలు అంటావా, ఆయనపై వజ్రాయుధం ప్రయోగిస్తావా అంటూ ఇంద్రుడి మీదకు దూసుకొచ్చింది. ఇంతసేపు ఇంద్రుడిని గౌరవించి తీసుకొచ్చిన నాలాయనియే ఉగ్రరూపం దాల్చి మరి ఇంద్రుడి జుట్టు పట్టి మరి అక్కడున్న కుర్రోడి కాళ్ల దగ్గర పడేసింది. ఆ దెబ్బతో ఇంద్రుడికి మూర్చబోయినంత పనయింది. ఇంద్రుడు నోటి నుండి మాటలు కూడా సరిగ్గా పలకలేకపోయాడు. అది చూసిన ఆ 25 కుర్రాడు, ఓ ఇంద్ర, నేనెవరనేది పక్కన పెట్టు. ఇక్కడ దగ్గరలో ఒక కొండ గుహ ఉన్నది. ఆ గుహను నేను ఓ పెద్దని బండరాయితో మూశాను. నీవు నీ బలముతో ఆ రాయిని బద్దలు చేసి ఆ గుహలో ఏముందో చూడు అని అన్నాడు. దాంతో ఇంద్రుడు లేచి అక్కడున్న బండరాయిని తొయ్యసాగాడు. కాని ఆ బండరాయి కాస్త కూడా తగ్గలేదు. దాంతో పక్కనే ఉగ్రరూపం దాల్చి ఉన్న నాలాయని తిరిగి సుందరమైన నాలాయని రూపాన్ని ధరించింది. ఓ ఇంద్రదేవ, ఇలా అయితే నీవు ఆ బండరాయిని కదిలించలేవు. నమశివాయ అంటూ ఆ శివనామముతో దాన్ని పక్కకి తొయ్యి అని చెప్పింది. దాంతో ఇంద్రుడు అవును కదా అనుకొని శివనామముతో ఆ బండరాయిని తోశాడు. దాంతో ఆ బండరాయి ముక్కలయ్యింది. దాంతో ఇంద్రుడు గుహలోకి ప్రవేశించి చూశాడు. ఆ గుహలో 4 పురుషులు నిలబడి నిద్రిస్తూ కనపడ్డారు. వారు చూడటానికి అచ్చం ఇంద్రుని వలె ఉన్నారు. దాంతో ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. తిరిగి వెనక్కి వచ్చి, ఓ మహాత్మా, అసలు నీవెవరివి అని అక్కడున్న 25 కుర్రాన్ని అడిగాడు. దాంతో ఆ కుర్రాడు టక్కున పరమేశ్వరుడిగా మారిపోయాడు. తొడ మీద కూర్చున్న సుందరి సాక్షాత్తు అమ్మవారు పార్వతీదేవి. అది చూసిన ఇంద్రుడు శివుడి పాదాల మీద పడి నమస్కరించాడు. దాంతో శివుడు, ఓ ఇంద్ర, ధర్మస్థాపన కోసం నేను 5 ఇంద్రులను సృష్టించాను. అందులో ఒకడైన నిన్ను స్వర్గంలో ఉంచాను. మిగతా 4 ఈ గుహలోనే ఉంచాను. ఆ 4 ప్రస్తుతానికి ఈ గుహలోనే నిద్రిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి నీతో పాటు ఈ 4 కూడా పాండవులుగా జన్మిస్తారు. యమదేవుని అంశతో ధర్మరాజు, వాయువు అంశతో భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులుగా మీరు పుట్టండి. అందులో అర్జునుడనేవాడు విష్ణువులో సగభాగమైన నరుడు, అంటే నరనారాయణులలో ఒకడు. అది కాక మీ 5 మౌద్గల్యుడు అనే మహర్షి యొక్క శక్తి కూడా ఉంది. అందుకే ఆ మౌద్గల్యుడి భార్య అయిన ఈ నాలాయని మీ అందరికీ భార్య అవుతుంది. 5 కనిపిస్తున్న ఈ ఇంద్ర శరీరాలు 5 అయినప్పటికీ ఆత్మ ఒక్కటే. అలా ఈ నాలాయనిని దుష్టులు అవమానిస్తూ ఉంటారు. కలిపురుషుడి అంశతో పాపాత్ములు ఈ నాలాయనిని అవమానిస్తూనే నాశనమైపోతారు. అలా ఆ పాపాత్ములను మీ 5 సంహరించిన తర్వాత మీ 5 రూపాలను మీరు ఉపసంహరించుకోండి.
అని అన్నాడు. నాలాయని మౌద్గల్యుడిని సేవించటం, మౌద్గల్యుడు నాలాయనికి సకల సుఖాలు అందించి బ్రహ్మలోకానికి వెళ్లటం, నాలాయని భర్త కోసం శివుడిని తపస్సు చేయటం, శివుడు 5 భర్తలను వరంగా ఇవ్వటం, పంచ ఇంద్రులే పంచ పాండవులు అవ్వటం, ఇలా జరిగిన విషయాలు అన్ని ద్రుపదుడికి చెప్పాడు వేదవ్యాసుడు. విన్నావు కదా ద్రుపద మహారాజా, ఈ పంచ పాండవులు ఈశ్వర అంశముతో జన్మించిన వారు. జగన్మాత అంశతో ద్రౌపదీదేవి యజ్ఞగుండం నుంచి పుట్టుకొచ్చింది. అటువంటి ఆ ద్రౌపదీదేవిని నీవు పంచ పాండవులకిచ్చి వివాహం చేయడం కాదు కదా, ఎప్పుడో పరమేశ్వరుడే పాండవులను ద్రౌపదితో వివాహం చేశాడు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివే, నీకింకా నమ్మకం లేకుంటే నీ కళ్ళతోనే చూడు అని వ్యాసుడు ద్రుపదునికి దివ్య నేత్రాలు అందించాడు. దాంతో ద్రుపదుడు దివ్య నేత్రాలతో జరిగినదంతా చూశాడు. 5 ఇంద్రులు, ఓ నాలాయని, ఇంకా శివ పార్వతులు. వారిని చూడటానికి ద్రుపదుడి 2 కళ్ళు కూడా ఏమాత్రం సరిపోలేదు. కోట్ల సూర్యుల కాంతితో వెలుగుతున్న ఆ శివ పార్వతులు ఇంకా ఇంద్ర నాలాయనులను చూడలేక దివ్య నేత్రాలను ఉపసంహరించమని వేడుకున్నాడు ద్రుపదుడు. దాంతో వ్యాసుడు ఆ దివ్య నేత్రాల దివ్య దృష్టిని ఉపసంహరించాడు. ఇంకా ద్రుపదుడు కూడా తన కుమార్తె ద్రౌపదీదేవిని పంచ పాండవులకిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా చంద్రుడు రోహిణితో ఉన్న సమయాన్న ద్రుపదుడు ద్రౌపదీదేవిని పాండవులతో వివాహం చేశాడు. వ్యాసుడు కూడా దగ్గరుండి మరీ వివాహాన్ని జరిపించాడు. బలరామకృష్ణులు కూడా ఇది ధర్మబద్ధమైన వివాహమే అంటూ ఆశీర్వదించారు. ద్రుపదుడు పంచ పాండవులకు ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు అంటూ ఎన్నెన్నో కానుకలిచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా 10,000 గుర్రాలు, 5,000 రథాలు, 500 ఏనుగులు కానుకలుగా ఇచ్చాడు. అలా 1 సంవత్సర కాలం పాటు ఎంతో సుఖంగా గడిపారు పాండవులు ఇంకా ద్రౌపదీదేవి. అయితే దుర్యోధనుడు తన గూఢచారుల ద్వారా పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ మాట తెలుసుకోగానే దుర్యోధనుడు హడిలిపోయాడు. ఇన్ని రోజులు లక్క ఇంటిలో చనిపోయింది పాండవులు కాదు, తన స్నేహితుడైన పురోచనుడు అని తెలుసుకొని తెగ బాధపడ్డాడు. అది కాక ఆ రోజు కర్ణుణ్ణి ఓడించింది అర్జునుడు, శల్యుడిని ఓడించింది భీమసేనుడు, అలాగే అందమైన ద్రౌపదీదేవిని దక్కించుకున్నది పాండవులు. ఇంకా ద్రుపద రాజ్యంతో బంధుత్వం ఏర్పరచుకున్నారు. అక్కడే యాదవులు కూడా పాండవులకు మిత్రులయ్యారు. ఇంతమంది తోడయ్యాక, ఇంత బలం పాండవులకు అందాక దుర్యోధనుడి కడుపు మండకుండా ఎలా ఉంటుంది? వెంటనే దుర్యోధనుడు తన కపట రాజులను అనగా శకుని, కర్ణుడు, దుశ్శాసనులను వెంటబెట్టుకుని రహస్యంగా ఓ గదిలో చేర్చబెట్టాడు. ఇలా ఏ అడ్డదిడ్డమైన పనులు చేయాలన్నా దుర్యోధనుడు ఈ ముగ్గురినే పిలిచేవాడు. ఇక దానివల్లే ఈ గ్యాంగ్ అంతా మహాభారతంలోనే దుష్ట చతుష్టులుగా పేరు పొందారు. దుష్ట చతుష్టయం అంటే భారతం మొత్తంలోనే నీచమైన కుట్రలు, కపట ఆలోచనలు చేసేవారు అని. మరి వ్యాసుడు ఎవరిని దుష్ట కపటులు అన్నాడు అని అడిగితే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. ఇక్కడ కర్ణుడు అంటే కొందరు ఒప్పుకోరేమో కానీ కర్ణుడే ఈ మాటను కృష్ణుడి ముందు ఒప్పుకున్నాడు. వ్యాసుడు కూడా భారతంలో స్పష్టంగా కర్ణుడు కూడా దుష్ట చతుష్టలలో ఒకడని వివరించాడు. అలా దుర్యోధనుడు తన కపట వ్యూహ వీరులను వెంటబెట్టుకుని తన చర్చను మొదలు పెట్టాడు. అయ్యో, పాండవులు బ్రతికే ఉన్నారే, తోడుగా కృష్ణ బలరాములు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, ఇంకా పాండవుల బంధువులైన శల్యుడు, శిశుపాలుడితో కలిపి ఎందరో వీరులు వారికి తోడుగా ఉన్నారు. ఇంకా మన అన్నం తింటూనే మన మీదే విషం కక్కడానికి విదురుడు ఉన్నాడు. భీష్మ ద్రోణులను కూడా నమ్మలేము. ఇప్పుడేం చేద్దాం? మళ్ళీ పాండవులపై కుట్ర పన్ని ఇంకో లక్క ఇంటిని నిర్మిద్దామా అని అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటకి కర్ణుడు సమాధానమిస్తూ, మహారాజా దుర్యోధన, ఇంకా ఈ లక్కలు నక్కతోకలు పనిచేస్తాయా? ఎన్ని మార్లు ప్రయత్నించినా ఆ పాండవులు చావలేదంటే నీకింకా అర్థం కావట్లేదా? వారిపై కుట్ర పన్నడం అంత సులభం కాదని. ఇక ఇదంతా కాదు, నీవు యుద్ధాన్ని ప్రకటించు, కౌరవులో పాండవులో తేల్చిపోవాలి అని అన్నాడు. దాంతో దుర్యోధనుడు, లేదు కర్ణ, అర్జునుడిని అణచటానికి నీవు ఉన్నా భీముడిని ఎవరు ఆపగలరు? తోడుగా కృష్ణ బలరాములు ఇంకా పాంచాల యోధులు కూడా ఉన్నారు. వారి ముందు మనం నిలబడలేము అని అన్నాడు. ఆ రకంగా దుర్యోధనుడి చర్చ కొనసాగగా ఈలోపు విదురుడు కూడా ద్రౌపది పాండవుల వివాహ విశేషాలు తన భటుల ద్వారా తెలుసుకున్నాడు. దాంతో విదురుడు టక్కున ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి, మహారాజా, పాండవులని నీవే చంపావని జనాలు అనుకున్నారు, కానీ వారు బ్రతికే ఉన్నారని విన్నాను. దీంతో ప్రజలు నీ మీద ఉన్న అనుమానాన్ని తుడిపి వేసుకొని ఉంటారు.
ప్రస్తుతానికైతే పాండవులు ద్రౌపదీదేవిని వివాహమాడారు. ఇదే మంచి సమయం. మీ పరువు నిలబడాలంటే పాండవులు ఇక్కడికి రావాలి అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా సరే అని అంగీకరించాడు. ఆ తర్వాత చీకటి పడగా రహస్యంగా దుష్టచతుష్టులైన దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు వచ్చి ధృతరాష్ట్రుడి ముందు నించున్నారు. దుర్యోధనుడు మాట్లాడుతూ, మహారాజా, ఎప్పుడు చూసినా ఈ విదురుడు మీ వెనకే ఉంటున్నాడు. అడ్డమైన సలహాలతో మిమ్మల్ని తప్పుదారిన పట్టిస్తున్నాడు. మనవాడే అంటూ నటిస్తూనే పాండవులపైన మమకారం చూపుతున్నాడు. నానా కష్టాలు పడి విదురుడు లేని సమయమును చూసుకొని మరీ ఇక్కడికి వచ్చాము. కానీ మహారాజా, పాండవులు ప్రాణాలతో ఉంటే నేను బ్రతకలేను. మీరే ఏదైనా ఉపాయం చూడండి. ఏం చేద్దామో చెప్పండి. నేరుగా యుద్ధం చేద్దామా, లక్కదహనము లాంటి కుట్రలు పన్నుదామా, లేక పాండవులలోనే అన్నాతమ్ముల మధ్య చిచ్చురేపుదామా అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, పుత్ర దుర్యోధన, నేను కూడా నీలాగే ఆలోచించాను. నాకేమీ పాండవులపై ఇష్టం లేదు. వారు చనిపోయారని ఏడ్చినట్టు నటించానే గాని నేనేమీ బాధపడలేదు. కానీ ఇప్పుడు బ్రతికి బయటపడ్డారనగానే నేను ఎంతో బాధకు గురయ్యాను. కాకపోతే నేను నీలాగా బయట పడను దుర్యోధన అని చెప్పాడు. దానికి దుర్యోధనుడు, సరే తండ్రి, రేపే సభ ఏర్పాటు చేయండి. నేను పాండవులపై యుద్ధాన్ని ప్రకటిస్తాను. దాని మీద భీష్మద్రోణులు ఏమని చెబుతారో చూద్దాం. వారి సమాధానం బట్టి వారు ఎవరి పక్షాన ఉన్నారో తెలుస్తుంది అని అన్నాడు. సరేనని ధృతరాష్ట్రుడు మరుసటి రోజున ఓ సభ ఏర్పాటు చేశాడు. దుర్యోధనుడు మాట్లాడుతూ, పాండవులు బతికి బయటపడ్డారని విన్నాను. వారికి నాకు ఏమాత్రం పడదు. వారు నాకు శత్రువులు. కాబట్టి నేను వారిపై యుద్ధానికి వెళుతున్నాను. నాతో ఎవరొస్తారో చెప్పండి అని అన్నాడు. ఆ మాటతో భీష్ముడు లేచి, మహారాజా, పాండవులు, కౌరవులు ఇద్దరు నా పుత్ర సమానులు. వారిలో ఎవరికి కీడు జరిగినా నేను సహించలేను. అందులోనూ పాండవులు ధర్మాత్ములు. ఇప్పటికే ఈ దుర్యోధనుడి వల్ల పాండవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా వారి రాజ్యం వారికిచ్చేయి. అదే ధర్మం అని చెప్పాడు. అప్పుడే ద్రోణాచార్యుడు లేచి, అవును, భీష్ముడు చెప్పిందే నిజం. నా శిష్యుడు అర్జునుడి పరాక్రమం ముందు మీరెవరూ నిలవలేరు. నాకు సమానుడైన ద్రుపదుడినే ఓడించిన యోధుడతడు అని చెప్పాడు. దాంతో కర్ణుడు పళ్ళు పటపట కొరుకుతూ, ఎవరయ్యా ఈ బ్రాహ్మణుణ్ణి రాజ్యంలో పెట్టుకున్నది? ఈ ముసలోడు అసలు మన పక్షమేనా? వీడిని నమ్ముకుంటే మనకే నష్టం. గురువు అన్నాక మంచి చెప్పక మనల్ని తక్కువ చేస్తాడా అని ఆగ్రహించాడు. దాంతో ద్రోణుడు కూడా క్రోధించి, కర్ణ, అర్జునుడంటే సామాన్య వీరుడు అనుకుంటున్నావా? అయినా అర్జునుడి దాకా ఎందుకులే, ముసలోడు అంటున్నావు కదా, రా, ఈ ముసలోడితోనే తలబడి నిలబడు, చూద్దాం అని అన్నాడు. టక్కున విదురుడు లేచి, ప్రశాంతం వహించండి అంటూ రాజు వైపు మరలి, మహారాజా, పెద్దలు భీష్మద్రోణులు చెప్పినదే ధర్మం. అనవసరంగా పుత్ర ప్రేమతో మానసికంగా కూడా అంధునిగా మారకండి. ఈ దుర్యోధనుడి ప్రేమలో నమ్మకం లేదు. కౌరవుల కన్నా పాండవులే నీపై ఎక్కువ అభిమానాన్ని చూపిస్తారు. కాబట్టి వెంటనే వారిని రప్పించి వారి రాజ్యం వారికి ఇవ్వు అని అన్నాడు. ఆ మాటతో ధృతరాష్ట్రుడు, విదురా, నీ మాట నేను కాదంటానా? ఎవరో ఎందుకు, నీవే వెళ్లి మరి స్వయాన్న పాండవులను తీసుకురా అని అన్నాడు. దాంతో విదురుడు ద్రుపదరాజు సభలోకి చేరి జరిగినదంతా చెప్పాడు. అది విన్న ద్రుపదుడు, ఇప్పుడు పాండవులను తీసుకువెళ్తామంటే మేము ఒప్పుకోము. ఇప్పటికే వారి మీద ఎన్నో కుట్రలు చేశారు అని అన్నాడు. దాంతో పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు, మహారాజా, ఈ విదురుడు ఇక్కడికి రావటమే మనకి శుభ సూచన. ఈ విదురుని తెలివి ధర్మం వల్ల పాండవుల మీద ఈగ కూడా వాలదు. వారిని రక్షించడానికి ఇతడొక్కడు చాలు. కాబట్టి మీరు పాండవులను తిరిగి పంపించండి అని అన్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పడంతో ధర్మరాజు మాట్లాడుతూ, మహారాజా, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీరంతా నాకు గురువులు. ఇక మీరు నా మామ కాబట్టి మీరు కూడా నా గురువులే. ఇంకా ఇక్కడ కూర్చున్నది జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనే మాకు అండగా ఉండగా మాకు అంతా మంచే జరుగుతుంది అని అన్నాడు. ఇక్కడ ధర్మరాజు ఉపయోగించిన గురు అనే శబ్దానికి అర్థం తండ్రి అని కూడా వస్తుంది. అది కాక భారతం మొత్తంలోనే శ్రీకృష్ణుడిని మొట్టమొదటిగా జగద్గురు అని పిలిచింది ధర్మరాజుయే. కృష్ణుడు ఏ మాయాలీలలు ప్రదర్శించక ముందే ధర్మరాజు అతడే పరమాత్ముడని గుర్తించాడు. అప్పటి నుండి అందరూ కృష్ణుడిని జగద్గురు అని పిలవటం మొదలెట్టారు. వ్యాసుడు కూడా ఆ రకంగానే గౌరవించేవాడు. ఇక్కడే అర్థమవుతోంది ధర్మరాజు గొప్పతనం ఏమిటో అని. ఇక ధర్మరాజు మాటకి ద్రుపదుడు కూడా అంగీకరించాడు. పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు వారిని కౌగిలించుకుంటూ దొంగ ప్రేమను చూపించాడు.
కౌరవులు కూడా అదే చేశారు. అన్నీ తెలిసిన పాండవులు వారు కూడా పై ఏమీ తెలియనట్టుగా నటించారు. ప్రస్తుతం మన రాజకీయ నాయకులు చేసేది కూడా ఇలానే ఉంది అనుకోండి. ఆ రకంగా పాండవులకు 5 సంవత్సరాలు ప్రశాంతంగా గడిచాయి. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతూ, ఓ కుమారుల్లారా, విదురుడు చెబుతుండగా విన్నాను, ఈ శ్రీకృష్ణుడు జగద్గురువు అని. అంతటి మహానుభావుడి సాక్షిగా మీ రాజ్యాలను పంచి పెడుతున్నాను చూడండి. ఈ హస్తినాపురం కౌరవులది, కాండవ ప్రస్థం పాండవులది. ఆ కాండవ ప్రస్థములోనే మీరు రాజ్యాన్ని కట్టుకోండి అంటూ చెప్పాడు. నిజానికి తాత ముత్తాతల దాకా సిరి సంపదలతో నింపబడిన రాజ్యమే హస్తినాపురం. కానీ కపట వ్యూహంతో ధృతరాష్ట్రుడు అది తన రాజ్యంగా ఉంచుకున్నాడు. కానీ కాండవ ప్రస్థంలో మాత్రం ఒక్క భవనం కూడా లేదు. గుంతలు, చెట్లు, పాములు వంటి వాటితో నిండిపోయిన ఓ దట్టమైన అడవి. ఇంతటి క్రూరత్వాన్ని ధృతరాష్ట్రుడు చూపినా సరే ధర్మరాజు కేవలం శ్రీకృష్ణుడి అండ కోరాడే తప్ప నాకు ఇది వద్దు అని అనలేదు. ఆ తర్వాత ధర్మరాజు కాండవ ప్రస్థాన్ని చూశాడు. కృష్ణ, నీ మీదే భారం వేశాను, అసలిక్కడ రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటాం అని అన్నాడు. దాంతో కృష్ణుడు ఇంద్రుడిని పిలిచాడు. కృష్ణుడి అంతర్యమేమిటో తెలుసుకున్న ఇంద్రుడు విశ్వకర్మని పిలిచాడు. ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు, కొండలు బాగుపరిచి అద్భుతమైన స్థల నిర్మాణాలు చేశాడు విశ్వకర్మ. 3 రోజుల్లోనే అద్భుతమైన భవనాలు, ఆకాశాన్ని తాకే విశాలమైన రాజ్యమును నిర్మించాడు. ఇంద్రుడు తయారు చేయించాడు కనుక ఆ కాండవ ప్రస్థం కాస్త ఇంద్రప్రస్థంగా పేరు పొందింది. ఆ రకంగా కాండవ ప్రస్థంలో సగం భవనాలు నిర్మించబడగా మరో సగం అడవిగా మిగిలిపోయింది. చివరన ఉన్న కాండవ వనాన్ని వదిలేశారు. శ్రీకృష్ణుడు తన మాయా ప్రదర్శించగా పాండవులు వారికి తెలియకుండానే వారి గదిలో పడి ఉన్నారు. అమాయకులైన పాండవులు ఇంకా భవనాలు ఎలా నిర్మించుకోవాలి అనే ఆలోచనల్లోనే ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్ముడు భవనమేమిటి, రాజ్యమే ఉంది కదా అన్నట్టు వారిని తన మహిమతో ఆశ్చర్య ఆనందాలు అందించాడు. చివరిగా శ్రీకృష్ణుడు పాండవులతో సెలవు తీసుకుంటూ, ఓ ధర్మరాజా, మీకు కొన్ని ధర్మబోధాలు చేయడానికి త్వరలో నారదముని ఇక్కడికి వస్తాడు. ఆయన ఇచ్చే ఉపదేశాలను పాటించండి అని చెప్పి ద్వారకకి వెళ్లిపోయాడు. అలా కృష్ణుడు వెళ్లిపోయిన వెంటనే నారదముని అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు నారదుడిని సత్కరిస్తూ తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నారదుడు కూడా ఆనందంగా ఆ సత్కారాలను స్వీకరించాడు. పాండవులకు చెబుతూ, ఓ పంచ పాండవులారా, మీకు ఇప్పుడు చిన్న బోధన చేస్తాను, వినండి. జగద్గురు కృష్ణుడి వల్ల మీకు అద్భుతమైన నగరం, ఆ నగరంలోని అద్భుత స్థలాలు మీకు దక్కాయి. ఆ కృష్ణుడి అనుగ్రహంతో గొప్ప గొప్ప సంపదలు కూడా మీరు పొందుతారు. కానీ వీటన్నిటికన్నా స్త్రీ విషయమే మీ అందరికీ మాయలో పడవేయగలదు. ఓ స్త్రీ వల్ల గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూడా ముక్కలవుతాయి. అలాంటి మీరు పరమ సుందరి అయిన ద్రౌపదిని వివాహమాడారు. కానీ ఆమె ఎవరితో ఎక్కువ కాలం ఉంది, ఎవరితో ఎక్కువగా తిరుగుతుంది అనే ఆలోచనల వల్ల మీలో మీకే గొడవలు వస్తాయి. మీలో ఉన్న ఐకమత్యం కూడా తగ్గవచ్చు. సమానత గొడవతో మీలో మీరే యుద్ధానికి దిగవచ్చు. ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు కూడా అందం కోసం పోరాడి కుప్పకూలిన వారు ఉన్నారు. చాలా కాలం క్రితం సుందుడు, ఉపసందుడు అనే అన్న తమ్ముళ్ళు ఉండేవారు. చిరంజీవి అనే వరం కోసం ఆ అన్న తమ్ముళ్ళు ఇద్దరు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగగా వారు అమరత్వాన్ని కోరారు. కానీ అది సృష్టికి విరుద్ధమని బ్రహ్మ అనటంతో ఆ సుంద ఉపసుందులు బాగా ఆలోచించి మాకు ఇతరుల వల్ల చావు ఉండకూడదని వరం అడిగారు. దాంతో బ్రహ్మ అంగీకరించి మీలో మీరే యుద్ధానికి దిగితే తప్ప మీకు చావు రాదు అని వరమిచ్చాడు. అహంకారంతో ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు మాలో మేమే కొట్టుకోవటమా అసాధ్యం అని అనుకున్నారు. మేమే చిరంజీవులము అనుకుంటూ దేవతలందరినీ తరిమి కొట్టారు. దాంతో దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఏడుస్తూ జరిగినదంతా చెప్పారు. దాంతో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో ఒక అపూర్వమైన సుందరిని సృష్టించాడు. ఆ సుందరి యొక్క అందం చూసి బ్రహ్మదేవుడే ఆకర్షింపబడ్డాడు. ఆ సుందరి పేరే తిలోత్తమ. నిజానికి తిలోత్తమ అంటే చాలా మంది అప్సరస అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. అప్సరస అంటే జలము నుండి పుట్టినవారు. కాబట్టి తిలోత్తమ, ఉర్వశి ఇద్దరు అప్సరసలు కాదు. ఈ తప్పుని మన ప్రీవియస్ వీడియోలో కూడా చేశాం కాబట్టి ఇప్పుడు కరెక్షన్ చేయడానికే స్పెషల్ మెన్షన్ చేస్తున్నాను. ఇక తిలోత్తమని సృష్టించాక వెంటనే బ్రహ్మ ఆజ్ఞాపిస్తూ ఆమెను సుంద ఉపసుందుల ముందు ఉంచాడు. దాంతో సుంద ఉపసుందులు తిలోత్తమ యొక్క అందాన్ని చూసి మైమర్చిపోయారు. ఆవిడ నన్నే చూసింది, కాదు కాదు నన్నే చూసింది అంటూ ఇద్దరు భ్రమపడ్డారు. సుందరి, నీవు నన్నే ప్రేమించావు కదా, చెప్పు అంటూ ఇద్దరు అన్నారు. ఒకరిలో ఒకరు పోరు పెంచుకున్నారు. దాంతో ఆ సుందరి ఇద్దరి
ఇద్దరి వైపు చిరునవ్వులు కురిపిస్తూ, నేను మీ ఇద్దరినీ ప్రేమించాను, కానీ ఇద్దరిని వివాహం ఆడలేను కదా, కాబట్టి నేను చెప్పే పోటీలో గెలిచిన వాడినే నేను వివాహం చేసుకుంటాను. మీరిద్దరు యుద్ధం చేయండి, బ్రతుకున్న వాడిని నేను వివాహం ఆడతాను అని అన్నది. దాంతో అంతసేపు అన్న తమ్ముడు అని ప్రేమతో పిలుచుకునేవారు, ఒకే కన్నంలో తిండి తిని పెరిగిన వారు స్నేహము ప్రేమ విడిచి పెద్ద పెద్దని గదులు పట్టుకొని యుద్ధం చేశారు. ఒకరి మూతి ఒకరు పగలగొట్టుకొని మరీ వీపు వాయించేసుకున్నారు. ఒక్క దెబ్బకి ఒకరి తల ఒకరు బద్దలు చేసుకొని అక్కడే చనిపోయారు. అలా ఈ సుందా ఉపసుందుల కథని నారదుడు పాండవులకు చెప్పాడు. ఆ తర్వాత, నాయనల్లారా విన్నారు కదా సుందా ఉపసుందుల కథ. ఎంతటి వాడైనా సరే ఓ స్త్రీ వల్ల తన స్నేహితుణ్ణి బంధువుని నా అనుకున్న వాడిని పక్కకు తోసేయగలడు. అటువంటి మీరు 5గురు ఒక్క స్త్రీనే పెళ్లాడారు, కాబట్టి మీరు ఆ సుందరి కోసం గొడవ పడకండి. దుర్యోధనుడి రాజ్యకాంక్షకి కుళ్ళు కుతంత్రాలకి మీరే దారి తీయకండి అని చెప్పాడు. దాంతో పాండవులు నారదుడి మాటను అంగీకరిస్తూ ఆయన ఉండగా ఒక ఉపాయాన్ని చర్చించుకున్నారు. ఓ మహాత్మా, మేం5గురము ఒక నిర్ణయానికి వచ్చాము. 1 సంవత్సరం ద్రౌపది ఒక్కో భర్తతో కాపురం చేస్తుంది. మొదట ధర్మరాజుతో 1 సంవత్సరం ఉంటూ, తర్వాత భీముడితో 1 సంవత్సరం, అర్జునుడితో మరో సంవత్సరం, నకులుడితో మరో సంవత్సరం, అలాగే చివరిగా సహదేవుడితో ద్రౌపదీదేవి ఓ సంవత్సరం ఉంటుంది. పగటిపూట ద్రౌపదీదేవి ఎవరితో ఉన్నా సరే ఆమెను 5గురు చూడవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం ఆ ఇంటి వైపు ఎవ్వరూ కన్నెత్తకూడదు. ఒకవేళ అలా చేస్తే అతడు 12 నెలలు తీర్థయాత్రలు చెయ్యాలి. ఇది తప్పక పాటించవలసిందే అని పాండవులు నారదునితో అన్నారు. ఆ మాటతో నారదుడు సంతోషించి పాండవులను దీవించి అటు నుండి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. నియమాల ప్రకారం ద్రౌపదీదేవి ప్రస్తుతం ధర్మరాజుతో సమయం గడుపుతోంది. అయితే ఒకరోజు రాత్రి ద్రౌపదీదేవి గాఢ నిద్రలో ఉండగా ధర్మరాజు ఆయుధాలు ఉన్న భవనంలో నిద్రించాడు. అదే రాత్రి అర్జునుడు పడుకున్న చోట ఒక బ్రాహ్మణుడు పరుగులు తీస్తూ వచ్చాడు. దాంతో అర్జునుడు మేలుకొని ఏం జరిగిందా అని ప్రశ్నించాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నా ఆవులలో సురభి అనే ఓ ఆవుని దొంగలు పట్టుకుపోయారు. అది ఎంతో గొప్ప ఆవు. దాని పాలతోనే నేను ఎన్నో యజ్ఞాలు చేస్తుంటాను. ఇప్పుడు ఆ ఆవు లేక దాని దూడ ఎంతో ఏడుస్తున్నది. ఆ దొంగలు ధర్మకార్యానికి విరుద్ధులు, ఎంతో బల పరాక్రమాలు కలిగిన వారు. నీవే ఆ దొంగలను సంహరించి నా ఆవును రక్షించాలి అని వేడుకున్నాడు. దాంతో అర్జునుడు కాస్త ఆలోచనలో పడ్డాడు. అరెరే, నా ధనస్సు ధర్మరాజు ద్రౌపదీదేవి నిద్రిస్తున్న భవనంలో ఉంది కదా, అక్కడికి వెళ్లి ధనస్సు తీసుకుంటే నియమం తప్పినట్టే కదా అని అనుకున్నాడు. కానీ అప్పటికి ఆ బ్రాహ్మణుడి దుఃఖం చూడలేక ఏదైతే అదైందనుకుంటూ గోరక్షణ కోసం తన అన్న గదిలోకి చేరి ధనస్సు చేతబట్టాడు అర్జునుడు. ధనస్సు పట్టుకుని ఆ దొంగల ముందు నిలబడ్డాడు. ఆ దొంగలు మహా క్రూరులు, అలాగే ఎంతో పరాక్రమం కలిగిన వారు. అర్జునుడితో చీకటిలో యుద్ధం చేస్తూనే బాణ వర్షాలు కురిపించారు ఆ దొంగలు. అయినప్పటికీ కూడా ఆ దొంగలందరినీ తన బాణాలకి బలిచ్చి ఆవుని రక్షించాడు అర్జునుడు. ఆ తర్వాత మరుసటి రోజు ధర్మరాజు జపం చేసుకుంటున్న వేళ అర్జునుడు అన్న కాళ్ళ మీద పడి, అన్నయ్య, నేను నియమం తప్పాను. కొందరు దొంగలను సంహరించి గోరక్షణ చేయడానికై నా ధనస్సు తెచ్చుకోవటానికి నీ గదిలోకి వచ్చాను. కాబట్టి నేను 12 నెలలు తీర్థయాత్రలకు వెళతాను అని అన్నాడు. దానికి ధర్మరాజు చిరునవ్వు నవ్వుతూ, అర్జున, ఆపద వచ్చిన వారికి సహాయం చేయటం ధర్మమే అవుతుంది. దానికోసం ఇచ్చిన మాట తప్పినా సరే అది అధర్మం అవ్వదు కదా. అలాగే ఈ అకాల సమయాన్న తీర్థయాత్ర ఎందుకు? నీవు చేసిన దాంట్లో తప్పేం లేదు అని అన్నాడు. దానికి అర్జునుడు, అన్నయ్య, నీవు చెప్పింది నిజమే, కానీ భవిష్యత్తులో మనం మాట పడవలసి వస్తుంది కదా. పాండవులే నియమాలు పెట్టుకుని వారే వాటిని పాటించట్లేదు అనే నింద మోపుతారు కదా. కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళుతాను అని అన్నాడు. ధర్మం తప్పడం ధర్మరాజుకి కూడా ఇష్టం లేనందువల్ల అర్జునుడి మాటలకు సరేనన్నాడు. దాంతో అర్జునుడు పండితులని సైనికులని వెంటబెట్టుకుని తీర్థయాత్రలు కొనసాగించాడు. ఆ రకంగా మొదట హరిద్వారం చేరాడు. సరిగ్గా పర్వదినం నాడున అర్జునుడు అక్కడే గంగా నదిలో స్నానం చేయబోయాడు. పర్వదినము నాడున ఆ హరిద్వారాన్న ఎందరో మహాత్ములు, దేవతలు, పాతాళ నివాసులు స్నానం చేయడానికై వచ్చేవారు. అంతటి పుణ్యక్షేత్రంలో అర్జునుడు స్నానం కోసం వెళ్ళాడు. అదే సమయమున పాతాళ లోకములో ఉండే నాగరాజు కూతురైన ఉలూచి అక్కడే స్నానం చేయడానికై వచ్చింది. ఆ ఉలూచిని ఉలూపి అని లేదా ఉలూపిక అని కూడా పిలుస్తుంటారు. మానవ వేషంలో స్నానానికి వచ్చి అర్జునుడిని చూసింది. వచ్చిన పని మరిచి అర్జునుడినే చూస్తూ ఉండిపోయింది. అర్జునుడు చకచకా నడుస్తూ
ధనస్సు పక్కన పెట్టి పండితులతో పురోహితులతో సంకల్పం చేయించుకొని నదిలోకి దిగి ఈత కొట్టసాగాడు. అర్జునుడి బాహువు ఖండాలు చూస్తూనే మైమర్చిపోయింది ఉలూపి. అర్జునుడు అద్భుతంగా పెద్ద పెద్ద బాహువులతో ఈత కొడుతూ ఉంటే ఉలూపికి మతిపోయింది. అలా అర్జునుడు స్నానం పూర్తి చేసుకొని శుభ్రంగా అలంకరించుకున్నాడు. తన దగ్గర ఉన్న బంగారాన్ని తీసి బ్రాహ్మణులకు దానం చేశాడు. దాన వీరుడు అనిపించుకున్నాడు. బ్రాహ్మణులతో నవ్వుతూ చక్కగా పలకరిస్తూ దానం చేయగా ఉలూపి మరీ మరీ మైమర్చిపోయింది. అప్పుడే అర్జునుడు దాన ధర్మాలు పూర్తి చేసుకుని నదిలో ఇంకోసారి మునిగాడు. అలా నదిలో మునిగినవాడు మళ్ళీ కనపడకుండా పోయాడు. అవును, ఆ ఉలూపి అర్జునుడిని పట్టుకొని అదృశ్యమై పాతాళ లోకానికి తీసుకువెళ్ళింది. దాంతో నది తీరాన ఉన్న జనాలు హడలిపోయారు. అప్పుడే కొంతమంది పురోహితులు వచ్చి, భయపడకండి, అర్జునుడు కారణ జన్ముడు, అతడిని ఎవరో పాతాళానికి పట్టుకు వెళ్లి ఉంటారు, అంతే తప్ప ఆయనేమీ మునిగిపోలేదు, అర్జునుడికి ఏమీ అవ్వదు అని అన్నారు. నదిలో మునిగిన అర్జునుడు మళ్ళీ పైకి వద్దాం అనుకునేలోపు కళ్ళు తెరవగానే పాతాళాన్ని చూశాడు. ఆ గది అంతా బంగారంతో మెరిసిపోయింది. అద్భుతమైన సౌందర్యంతో పక్కనే ఉలూపి కూడా వెలిగిపోయింది. అర్జునుడు తెల్లబోయి, ఎవరు నీవు అని అన్నాడు. దాంతో ఉలూపి, నేను నాగలోక కన్యని, కౌరవ్యుడి కూతురుని. తండ్రి గారు ఎప్పటినుంచో నాకు వివాహం చేయాలని చూస్తూ వచ్చారు. కానీ ఈ మగవాళ్ళు ఎవ్వరూ నన్ను ఆకర్షించేలా కనపడలేదు. నిన్ను చూసినప్పటి నుండి వీడు కదా మగాడు, వీడు కదరా ధీరుడు అని అనిపించింది. కాబట్టి అర్జున, నేను నిన్ను ప్రేమించాను, నన్ను వివాహమాడు అని వేడుకుంది ఆ సుందరి ఉలూపి. దానికి అర్జునుడు చిరునవ్వు నవ్వి, సుందరి, నీవు నాకు నచ్చావు, కానీ నేను ఏడాది పాటు బ్రహ్మచర్య దీక్షతో తీర్థయాత్రలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. నేను బ్రహ్మచర్య దీక్షని వీడలేను కదా అని అన్నాడు. దానికి ఉలూపి, అర్జున, నీవు ధర్మరాజుకి ఇచ్చిన మాట కేవలం ద్రౌపదితోనే వర్ధిస్తుంది, కానీ మిగిలిన భార్యలతో కాదు. అంతేకాక ఓ స్త్రీ తనంతట తానే వచ్చినప్పుడు కాదనటం మహాపాపం అని అన్నది. దానికి అర్జునుడు అవును కదా అని అనుకొని ఉలూపి మాటను అంగీకరిస్తూ ఆమెను పెళ్లాడాడు. వెంటనే ఉలూపి గర్భం ధరించి ఇరావంతుడు అనే కుమారునికి జన్మనిచ్చింది. దాంతో నాగరాజు తన మనవడు ఇరావంతునికి దగ్గరగా తీసుకొని ముద్దాడాడు. అలా అర్జునుడి మొదటి కుమారుడైన ఇరావంతునికి అటు నాగశక్తులు ఇటు నరశక్తులు కూడా లభించాయి. ఈ ఇరావంతుడి పరాక్రమం ఏంటో భవిష్యత్తులో వర్ణించుకోబోయే యుద్ధాల్లో మనం వింటాం. అయితే ఇరావంతుడు అలా ఒక్కసారిగా పొడుగ్గా పెద్దగా మారాడు. అర్జునుడు ఆశీర్వాదాలిస్తూ ముద్దాడుతూ అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. అలా నీటిలో మునిగిన అర్జునుడు ఇలా పైకొచ్చాడు. అక్కడున్న జనులంతా ఎంతో సంతోషించారు. మునిగింది గంగలో కాదు, ఉలూచి ప్రేమలో అని అర్జునుడు అక్కడున్న జనులతో జరిగినదంతా వివరించాడు. అలా అర్జునుడు తన తీర్థయాత్రను కొనసాగిస్తూ మణిపుర దేశానికి చేరాడు. మణిపూర్ రాజ్యానికి రాజు అయిన చిత్రాంగదుడు అర్జునుణ్ణి ఎంతో సత్కరిస్తూ ఆహ్వానించాడు. తన సింహాసనం మీద కూర్చోబెట్టి మరీ పూజించాడు. అప్పుడే చిత్రాంగదుడి కుమార్తె అయిన చిత్రాంగద అర్జునుడి కంటపడింది. ఆమెను చూడగానే అర్జునుడు ప్రేమలో పడ్డాడు. ఆ కన్య కూడా అర్జునుడిని చూస్తూనే ఎంతో ఇష్టపడింది. దాంతో అర్జునుడు చిత్రరాజుతో, రాజా, నీ కుమార్తెని చూడగానే నేను ఇష్టపడ్డాను, నేను వివాహమాడాలనుకుంటున్నాను అని అడిగాడు. దాంతో ఆ చిత్రాంగదుడు, మాకు సమ్మతమే, కానీ ఒక నియమం కూడా ఉన్నది. మా వంశంలో ఒక్కడే కొడుకు పుడతాడు, ఎక్కువగా స్త్రీలు జన్మిస్తారు. దాంతో మేము వంశాన్ని నిలబెట్టడానికి మాకు జన్మించే స్త్రీ యొక్క కుమారులను దత్తత తీసుకొని మా రాజ్యాన్ని కొనసాగిస్తుంటాము. 10 తరాల నుంచి కుమారులు జన్మించినప్పటికీ నా తరానికి ఒక్కటే కుమార్తె జన్మించింది. కుమారులు కూడా లేరు. అందుకే నా కుమార్తెను పుత్రిభావంతో పెంచాను. ఇందుకు మీరు ఒప్పుకోగలరా అని అన్నాడు. ఇక్కడ పుత్రిభావము అంటే కుమార్తెకి జన్మించే కొడుకుని దత్తత తీసుకోవడము అని సంస్కృతంలోని అర్థము. అయితే అర్జునుడు చిత్రరాజు మాటకి ఒప్పుకున్నాడు. ఎంతో ఘనంగా అర్జునుడికి చిత్రాంగదకి వివాహమయ్యింది. అలా కొంతకాలానికి చిత్రాంగద గర్భం ధరించి ఓ మహావీరునికి జన్మనిచ్చింది. అతడి పేరే బభ్రువాహనుడు. పుట్టుకతోనే కుండలాలతో పుట్టాడు. అర్జునుడిలా నీలి రంగులో మెరిసిపోతున్నాడు. అలా అర్జునుడి 2వ కుమారుడైన బభ్రువాహనుడిని తన మామ చిత్రరాజుకి దత్తతగా ఇచ్చాడు. అలా కొంతకాలం అక్కడే నివసించిన అర్జునుడు స్నానానికై ఏమైనా మడుగులు ఉన్నాయా అని అనుకున్నాడు. బంగాళాఖాత తూర్పు సముద్రమున 5 గొప్ప మడుగులు ఉన్నాయని తాను తెలుసుకున్నాడు. ఆ పంచతీర్థములు ఎంతో గొప్పవి. అందులోని మొదటి తీర్థము పేరే సౌభద్ర తీర్థము. సౌభద్ర అనే పదానికి అర్థం మంచి, శుభం.
అందులో స్నానం చేసేవాడికి మంచి శుభం కలుగుతుంది. అయితే సౌభద్ర అంటే కృష్ణుడి చెల్లెలు అయిన సుభద్ర కూడా వస్తుంది కదా. అవును, ఆ సౌభద్ర మడుగులో స్నానం చేసిన అర్జునుడు ఆ సౌభద్రంతోనే సుభద్రను పెళ్లాడాడని వ్యాసుడు ముందే మనకి సింబాలిక్ గా చెబుతున్నాడు. ఇది కదా మహాభారతం యొక్క గొప్పతనం. అయితే మామగారి దగ్గర సౌభద్ర మడుగు గొప్పతనం తెలుసుకున్న అర్జునుడు కొంతమంది పురోహితులతో ఇంకా బంధువులతో అక్కడికై స్నానానికి వెళ్ళాడు. సౌభద్ర మడుగులో అర్జునుడు దిగబోతుంటే కొందరు మునులు అతడి చేతులు పట్టుకొని వెనక్కి లాగారు. ఓ ధీరా, ఈ మడుగు అందంగా సువాసనతో కనబడవచ్చు, ఎవరో నీకు దీని గొప్పతనాన్ని వర్ణించవచ్చు, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఇప్పటిదాకా ఈ మడుగులో అడుగు పెట్టిన వాడు ఎవ్వడు తిరిగి బయటకి రాలేకపోయాడు. ఎందుకంటే ఈ మడుగులోనే ఓ భయంకర మొసలి ఉన్నది. అది ఎంతటి క్రూర జీవినైనా నమిలివేయగలదు. ఇలాంటివి మొత్తం 5 మడుగులు ఉన్నాయి. సౌభద్రం, పౌల్వమం, కారందమం, ప్రసన్నం, భారద్వాజం. ఈ 5 మడుగుల్లోనూ కూడా 5 భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. ఒక్కరు కూడా ఆ మడుగుల్లోకి వెళ్లి తిరిగి రాలేకపోయారు అని అన్నారు. దానికి అర్జునుడు, ఓ మహాత్ములారా, మీరు చెప్పింది నిజమే, కానీ నేను క్షత్రియుడను. ఏదో ఓ మొసలిని చూసి భయపడ్డానని నాకు అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ఈ మడుగులోకి దిగి తీరుతాను అని చెప్పాడు. దాంతో ఆ మునులు అర్జునుడిని ఆశీర్వాదించారు. స్నాన వస్త్రాన్ని ధరించి అర్జునుడు మడుగులోకి దిగాడు. అర్జునుడు అలా దిగగానే భయంకర రూపంతో ఓ ముసలి అక్కడికి వచ్చింది. ఆ ముసలి రాకడతోనే సముద్రమంతా అర్జునుడి మీద పడినంత పనయ్యింది. వచ్చి రాగానే ఆ మొసలి అర్జునుడి పీక పట్టేసింది. దాంతో అర్జునుడు తన చేతులతో ఆ మొసలిని పట్టుకొని గిరగిర తిప్పుతూ ఎత్తి ఒడ్డుపై పారేశాడు. సాధారణంగానే అర్జునుడు మంచినీళ్లు కూడా తాగకుండా 6 నెలలు యుద్ధం చేయగలడు. అంతటి పరాక్రమం ముందు ఈ మొసలి ఎంత? అయితే ఒడ్డు మీద పడ్డ ఆ మొసలి టక్కున ఓ అందెగత్తెగా రూపం దాల్చింది. ఎవరు నీవంటూ అర్జునుడు ఆశ్చర్యంతో అడిగాడు. దాంతో ఆ సుందరి అర్జునుడిని నమస్కరిస్తూ వినయంగా, మహాత్మా అర్జున, నీ వల్ల నాకు విముక్తి కలిగింది. నేను కుబేరుడి భార్యను. నా పేరు వంద. నా అంతటి అందగత్తే కుబేరుడి ఏ ఒక్క భార్యలలో కూడా లేదు. మేమిద్దరం ఎంతో ఇష్టపూర్వకంగా నడిచే వాళ్ళం. అలా ఒకరోజు నా సోదరులను వెంట వేసుకొని దేవలోకానికి వెళ్ళాను. దేవలోకములోనే కాక భూలోకంలో కూడా అద్భుత వనాలు ఉంటాయని మేము విన్నాము. అలా భూలోకానికి వచ్చాము. అలా నైమిషారణ్యములో ఒక బ్రాహ్మణుడు జపం చేసుకుంటూ కనిపించాడు. అగ్నిహోత్రుడి తేజస్సుతో వెలిగిపోయాడు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఇతడు నిజంగానే తపశ్శాలియేనా, లేక మాలాంటి అందగత్తెలు కనబడితే జపము మాని మమ్మల్ని మోహిస్తాడా అని అనిపించింది. మేము అతడిని ఏదో సరదాకి పరీక్షించాలని అనుకున్నాము. వేలాకోలంగా ఆయన యొక్క ముక్కును లాగాము, కొంగుతో కొట్టాము, జుట్టుని దువ్వాము. దాంతో ఆ బ్రాహ్మణుడు కళ్ళు తెరిచి ఎంతో ఆగ్రహిస్తూ, ఏమిటిది? నేను 1000 ఏళ్లు కష్టపడి తపస్సు చేస్తుండగా మొసలి పట్టులాగా నా ముక్కుని పడుతూ నా జపానికి భంగం కల్పిస్తారా? వెళ్ళండి, మీ 5గురు 5 మడుగులలో 5 మొసళ్ళుగా జన్మించండి అని శపించాడు. దాంతో మేము టక్కున మొసళ్ళుగా మారాము. బాధతో ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాము. దాంతో బ్రాహ్మణుడు జాలిపడి, బాధపడకండి, మీరు 5 తీర్థములలో మొసళ్ళుగా జన్మిస్తారు. మీకో శక్తిని కూడా ఇస్తున్నాను. ఆ మడుగులలో అడుగు పెట్టేవాడు ఎంత శక్తివంతుడైనా సరే వాడిని మీరు మింగేయగలరు. కాలం గడిచాక నారాయణుడిలో సగమైన నరుడు అర్జునుడిగా జన్మించి మీకు విముక్తి కలిగిస్తాడు. ఆయన మిమ్మల్ని చేత్తో పట్టి ఒడ్డుకు విసరగానే మీరు మీ అసలు రూపాన్ని పొందుతారు అని వరమిచ్చాడు. అలా ఇప్పుడు ఆ వరము వలనే నీవు నన్ను ఒడ్డున విసరగా నేను నా అసలు రూపాన్ని పొందాను. అయితే ఓ అర్జున, నాకింకా 4 సోదరులు ఉన్నారు. ఆ 4 మడుగుల్లోకి దిగి వాళ్ళకి కూడా ఈ మృగ శరీరము నుండి విముక్తిని ఇవ్వు అని వేడుకుంది. అర్జునుడు అంగీకరించి మిగిలిన 4 మడుగుల్లోకి దిగి మొసళ్ళు అన్నిటినీ ఒడ్డున విసిరాడు. ఆ మొసళ్ళు అన్ని శాప విముక్తిని పొందాయి. దాంతో 5 సోదరులు అర్జునుడిని దీవిస్తూ, అర్జున, నీకు ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదిస్తున్నాము. దాని వలన నీకు అజ్ఞాతవాసంలో శుభం జరుగుతుంది అని వరమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా అర్జునుడు అక్కడి నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడే స్నానం చేశాడు. అయితే అదే ప్రభాస క్షేత్రం ద్వారకా నగరానికి దగ్గరగా ఉంటుంది. అది గుర్తు తెచ్చుకున్న అర్జునుడు ఒక్కసారిగా పరమాత్మ అంటూ శ్రీకృష్ణుణ్ణి ధ్యానించాడు. టక్కున శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నా చెల్లెళ్ళు సుభద్ర
నిన్ను వివాహమాడడానికే పుట్టింది. మీ ఇద్దరికి ఓ కారణ జన్ముడు పుట్టబోతున్నాడు. కాకపోతే ఆ సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలని అన్న బలరాముడు తపిస్తున్నాడు. కాబట్టి నీవు ఇలా ద్వారకకి వచ్చి సుభద్రను పెళ్లాడితే యుద్ధం సంభవిస్తుంది. నీవు తక్షణమే ఓ మారు వేషం ధరించి సుభద్రను తీసుకువెళ్ళు. యతీశ్వరుడి వేషంలో వస్తే అన్న బలరాముడు కూడా నిన్ను సత్కరిస్తూ నిన్ను ఆహ్వానిస్తాడు. కాబట్టి నేను చెప్పింది చేయు అని అన్నాడు. దాంతో అర్జునుడు సరే బాబా అంటూ చక్కగా గడ్డం వేసుకుని యతీశ్వరుడిగా అలంకరించుకున్నాడు. ఎవరో యతీశ్వరుడు వచ్చాడు చూడు అన్నయ్య అంటూ కృష్ణుడు అనగానే బలరాముడు టకటక ఆయన్ని ఆహ్వానిస్తూ గౌరవిస్తూ లోనికి తీసుకువెళ్లాడు. మహాత్మా, నా చెల్లి సుభద్రకి మంచి భర్త రావాలి అనగా దుర్యోధనుడు తనని వివాహమాడాలి. దానికై మీరు దీవించండి అని అన్నాడు బలరాముడు. దాంతో యతీశ్వరుడి వేషంలో ఉన్న అర్జునుడు నీ చెల్లెలు సుభద్ర కురువంశానికే వెల్లుగాక అని దీవించాడు. కురువంశం అంటే దుర్యోధనుడి ఇంటికే కదా అని బలరాముడు సంతోషించాడు. కానీ అర్జునుడు తన పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటున్నాడని తెలుసుకోలేకపోయాడు పాపం బలరాముడు. బలరాముని ఆదేశం మేరకు సుభద్ర యతీశ్వరుని వేషంలో ఉన్న అర్జునుడిని తెగ సేవలు చేసింది. అర్జునుడిని పలకరిస్తూ మహాత్మా, మీరు యతీశ్వరులు కదా, మీరు దారిలో అర్జునుడిని చూశారా? ఆయనంటే నాకు ఎంతో అభిమానం ఇంకా ప్రేమ కూడా. ఆయన కుంతిపుత్రుడు, నాకు బాబా అని అన్నది. దానికి యతీశ్వరుడి రూపంలో ఉన్న అర్జునుడు అమ్మా, అర్జునుడి గురించే కదా నీవు చెప్పేది? అతడికి నాకు భేదం లేదు, మేమిద్దరం ఒక్కటే అని అన్నాడు. అవునా, అంత గొప్ప స్నేహితులా మీరిద్దరూ అని సుభద్ర అన్నది. దానికి అర్జునుడు అవును, అర్జునుడు చాలా పరాక్రముడు, అందగాడు కూడా. ఇంతకు ముందే 5 మడుగులలో 5 మొసళ్లను ఎత్తి మరీ ఒడ్డున పారేశాడు. ఆ మొసళ్లను ఉతికి ఆరేస్తూ కూడా సుభద్ర సుభద్ర అంటూ నీ నామాన్నే స్మరించాడు అని అన్నాడు. దానికి సుభద్ర సంతోషిస్తూ ఇప్పటిదాకా అర్జునుడు అందగాడు అని వినడమే కాని ఎప్పుడు ఆయన్ని చూడలేదు. మీరే మీ మహిమలతో ఆయనను చూపండి అని వేడుకుంది. దానికేం పోయిందిలే, నీ ఒప్పుకుంటే ఇక్కడే ఈ క్షణమే నా తపశక్తితో అర్జునుణ్ణి చూపిస్తాను అని అన్నాడు యతీశ్వరుని రూపంలో ఉన్న అర్జునుడు. సుభద్ర కూడా అర్జునుణ్ణి చూపించమని అడిగింది. టక్కున అర్జునుడు గడ్డాన్ని పీకి విగ్గులు మెడలో ఉన్న రుద్రాక్షలు అన్ని పక్కన వేసి ఇదిగో చూడు, నేనే నీ బావ అర్జునుడిని అని పలికాడు. అక్కడితో అర్జునుడి చమత్కారం ఆగలేదు. బలరాముడు రైవత పర్వం దగ్గర ఉండగా అర్జునుడు టక్కున సుభద్రను రథంపై ఎక్కించుకొని ఆమె అనుమతితోనే ఆమెను లేపుకుపోయాడు. అడ్డొచ్చిన సైన్యాన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయపడిన సైన్యం బలరాముని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పారు. దాంతో బలరాముడు ఎంతో ఆగ్రహించి సాత్యకి మన యాదవ సైన్యాన్ని సిద్ధం చేయు, ఈ అర్జునుడి అంతు చూడాలి అంటూ అరిచాడు. అప్పుడే అక్కడికి కృష్ణుడు నడుచుకుంటూ వచ్చాడు. బలరాముడు కృష్ణుడి వైపు చూస్తూ కృష్ణ, నీకు తెలియకుండానే ఇక్కడి దాకా ఎవరో మారువేషం వేసుకొని రాలేరు. ఇదంతా నీ అనుగ్రహంతోనే లేక నీకు తెలిసిగానో జరుగుతుంది కదా, కాబట్టి ఈ కుట్రలో నీవు కూడా పాలు పంచుకున్నావా అని అడిగాడు. మెయిన్ స్కెచ్ వేసిందే కృష్ణుడు కాబట్టి ఓ చిరునవ్వు నవ్వుతూ అన్నయ్య, అర్జునుడు ఎత్తుకెళ్ళింది తన సొంత మర్దలినే కదా, అది కాక ఈ సైన్యమంతా పంపినా సరే ఆ అర్జునుడిని ఓడించి సుభద్రను తీసుకురాగలుగుతారా? మన మీద అర్జునుడు దండయాత్ర చేయటమా? మేనత్త కొడుకుకి మనకి గొడవలు ఎందుకు? సుభద్ర కూడా అర్జునుడినే ఇష్టపడింది కదా. అయినా ఇవన్నీ నీకు చెప్పాలా అన్నయ్య? నీ మంచితనం గురించి తెలియంది ఏముంది అంటూ బలరాముణ్ణి చల్లార్చాడు శ్రీకృష్ణుడు. పెళ్లి ఎలాగో అద్భుతంగా చేయకపోయినా కనీసం కట్నాలు ఇస్తే బాగుండు అనుకుంటూ అర్జునుడిని వెంబడిస్తూ కట్నం ఇవ్వడానికై వెళ్లాడు బలరాముడు. ఇంకో పక్కన అర్జునుడు చాలా దూరం వెళ్ళగా సుభద్ర, ఇంకా సేపట్లో మనం ఇంద్రప్రస్థానికి చేరుతాము. అక్కడే నిన్ను ద్రౌపదితో పరిచయం చేయాలి. ఆవిడ అమ్మవారి అంశ. ఆమె అనుమతి లేకుండా నిన్ను ఇంద్రప్రస్థానికి కోడలిగా తీసుకువస్తే ఆమె శపించవచ్చు. కాబట్టి మొదట నీవు వెళ్లి ఆమె ఆశీస్సులు పొందు అని అన్నాడు. అలా సుభద్ర కూడా వచ్చి రాగానే కుంతి కన్నా ముందే ద్రౌపది పాదాలపై పడి నమస్కరించింది. వంశాన్ని నిలబెట్టుగాక అంటూ ద్రౌపదీదేవి ఆశీర్వదించింది. చిట్ట చివర అదే నిజమయ్యింది. ఎందుకంటే సుభద్ర మనవడు ఒక్కడే పాండవులకు మిగిలిన చివరి వారసుడు. అది ఎలానో భారతం చివరిలోనే తెలుసుకుందాంలేండి. అలా సుభద్ర కుంతిని కూడా నమస్కరించింది. పాండవులంతా గౌరవిస్తూ ఆనందించారు. ఈ లోపు బలరాముడు ఇంకా తన పరివారమంతా అక్కడికి చేరారు. గొప్ప గొప్ప కట్నాలు కానుకలను అందించారు. ఎంతో ఘనంగా అర్జునుడికి సుభద్రకి వివాహం జరిగింది. అలా ఓ సంవత్సరం తర్వాత సుభద్ర ఓ కుమారునికి జన్మనిచ్చింది. అతడే అభిమన్యుడు. వీర పరాక్రముడు. కురుక్షేత్రంలో తాను చేసిన యుద్ధానికి ఎంతటి రాయగుండె అయినా కంటతడి పెట్టుకుంటూ
ఉంటుంది. సుభద్ర కుమారుడు అవ్వడం వల్ల సౌభద్రేయునిగా కూడా అభిమన్యుడు ప్రసిద్ధికెక్కాడు. అయితే సుభద్రకు కుమారుడు జన్మించాక ద్రౌపదికి కూడా వరుసగా ధర్మరాజు వల్ల ఓ కుమారుడు, భీముని వల్ల ఓ కుమారుడు, అర్జునుడి వల్ల ఓ కుమారుడు, నకులుడి వల్ల ఓ కుమారుడు, ఇంకా సహదేవుని వల్ల ఓ కుమారుడు జన్మించారు. ప్రతిబింజుడు, సోముడు, శృతసేనుడు, శృతకీర్తి, శృతప్రసేనుడు అని జన్మించిన కుమారులకి నామకరణం చేశారు. వారందరినీ ఉప పాండవులు అని కూడా పిలుస్తారు. సుభద్ర రాకడతోనే వంశం ఇంతలా కలకలలాడుతూ వరుసగా కుమారులు జన్మించారంటూ మెచ్చుకుంది కుంతీదేవి. అప్పుడే వేసవికాలం భయంకరంగా సాగింది. శ్రీకృష్ణుడు తిరిగి వెళ్లకుండా కొంతకాలానికి అక్కడే ఉండిపోయాడు. తన మేనల్లుడైన అభిమన్యుడి మీద ప్రేమ చూపుతూ ముద్దాడుతూ అతడికి అనేక యుద్ధ విద్యలు నేర్పించాడు. అభిమన్యుడికి అన్ని విద్యలు దగ్గరుండి నేర్పుతూ పద్మవ్యూహాన్ని కూడా నేర్పించాడు. కానీ పద్మవ్యూహం లోనికి వెళ్లటమే తప్ప బయటకు రావటం నేర్పించలేదు కృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే అప్పటికి భయంకరమైన వేసవి కాలం నడుస్తుండగా శిక్షణ ఇవ్వలేకపోయాడు కృష్ణుడు. తర్వాత అభిమన్యుణ్ణి సాత్యకి, కృతవర్మలకు అప్పగించాడు శ్రీకృష్ణుడు. యాదవ సేనాధిపతియే ఈ కృతవర్మ, కృష్ణుడి తమ్ముడే ఈ సాత్యకి. వాళ్ళిద్దరి దగ్గర కూడా అద్భుతమైన విద్యలు నేర్చుకున్నాడు అభిమన్యుడు. అయితే ఒకరోజు కృష్ణార్జునులు ఇంద్రప్రస్థంలోని ఎండలు పడలేక కాండవ వనానికి వెళ్లారు. కానీ తోడుగా ఏ ఆయుధాలు తీసుకువెళ్లలేదు. అలా కృష్ణార్జునులు కాస్త సుఖపడేలోపే వారి నవ్వును ఆపించేలా తన కష్టం చెప్పుకోవడానికి ఓ ముసలాయన కర్ర పట్టుకొని అక్కడికి వచ్చాడు. ముసలోడిలా ఉన్నా కూడా ముఖములో అద్భుత తేజస్సుతో కనపడ్డాడు. ఓ కృష్ణార్జునులారా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, కాస్త వైద్యం చేయించండి అని వేడుకున్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతడు క్షత్రియుడు, బైపీసీ చదివిన డాక్టర్ కాదు కదా వైద్యం చేయడానికి. మేమెలా నీకు వైద్యం చేయగలము అని అన్నాడు. దాంతో ఆ ముసలోడు, లేదు, నాకు వైద్యం చేయగలవారు కృష్ణార్జునులు మాత్రమే, అది మీరే అని అన్నాడు. దాంతో అర్జునుడు, మహాత్మా ఎవరు మీరు అని అడిగాడు. దాంతో ఆ ముసలోడు టక్కున తన అసలు రూపాన్ని ధరించాడు. ఆయన సాక్షాత్తు అగ్నిహోత్రుడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతూ కృష్ణార్జునుల ముందు ప్రత్యక్షమయ్యాడు. దాంతో అర్జునుడు ఆశ్చర్యపోయి, అగ్నిదేవా, నీవా? రోగాలనే కాల్చి బూడిద చేసే వంటి నీకు అనారోగ్యమా అని అన్నాడు. దానికి అగ్నిదేవుడు జరిగినదంతా ఇలా వివరించాడు. పూర్వం శ్వేతకి అనే ఓ రాజు రాజ్యకాంక్ష కన్నా ఎక్కువగా యజ్ఞాలపై ఆసక్తి చూపుతూ ఉండేవాడు. ఆ రాజర్షి ఎప్పుడూ యజ్ఞాలే చేయటంతో అతడి పురోహితులు విసిగిపోయారు. ఓ రాజా, నీకు యజ్ఞం చేయించేంత ఓపిక బ్రహ్మకు తప్ప ఎవరికీ ఉండదు, కావున ఆ బ్రహ్మనే అడగండి అంటూ వారు వెళ్లిపోయారు. దాంతో ఆ రాజు బ్రహ్మ వద్దకు వెళ్లగా బ్రహ్మదేవుడు దుర్వాసునికి అప్పచెప్పాడు. అలా ఆ దుర్వాసముని శ్వేతకి రాజుతో రుద్రయాగాన్ని చేశాడు. గొప్ప గొప్ప మంత్రాలు చదువుతూ నెయ్యి పోశారు. ఆ దెబ్బకి అగ్నిదేవుడి వెలుగు కూడా తగ్గిపోయింది. సాధారణంగా అగ్నిదేవునికున్న జ్వాలాలు 7 రంగులలో ఉంటాయి. నీలి రంగు, ఎరుపు రంగు, బూడిద రంగు, ఇంకా పసుపు రంగు మొదలైనవి. అలా ఆ 7 రంగుల జ్వాలలలో 5 రంగులు నశించి కేవలం 2 రంగుల జ్వాలలతో ఉండిపోయాడు అగ్నిదేవుడు. వెంటనే అగ్నిహోత్రుడు బ్రహ్మ వద్దకు వెళ్లి, ఇక ఈ యజ్ఞాలు కొనసాగిస్తూ ఉంటే మిగిలిన నా 2 జ్వాలలు కూడా పోతాయి, నాకీ అనారోగ్యం నుండి బయట పెట్టండి అంటూ వేడుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు, అగ్నిభట్టారక, దీనికి ఒకటే మార్గం. భూలోకంలో ఉన్న కాండవ వనాన్ని పూర్తిగా కాల్చివేయు. అందులో ఉన్న జంతువులు, చెట్లు, మూలికలు అన్నీ నీకున్న అనారోగ్యాన్ని పోగొడతాయి అని అన్నాడు. దాంతో అగ్నిదేవుడు కాండవ వనానికి చేరి ఉన్నదంతా తగలబెట్టబోయాడు. కానీ ఇక్కడే ఓ చిక్కు ఉంది. ఇదే వనములో తక్షకుడు అనే ఓ పాము ఇంకా అతడి భార్య పిల్లలు జీవించసాగారు. ఆ తక్షకునికి ఇంద్రుడు మిత్రుడు. అందువల్ల అగ్నిదేవుడు వనాన్ని కాల్చే సమయాన్న ఇంద్రుడు భీకర వర్షం కురిపించి చల్లారుస్తూ వచ్చాడు. ఇక అగ్నిదేవుడు అనారోగ్యంతో మిగిలిపోతూ 5 జ్వాలలను పొందలేకపోయాడు. ఇలా జరిగిన విషయమంతా కృష్ణార్జునులతో చెప్పాడు. దానికి కృష్ణుడు, అగ్నిదేవ, ఈ వనములో ఎన్నో దుష్టజీవులు, భయంకర క్రూర మృగాలు ఉన్నాయి. కాబట్టి ఈ అడవిని తగలబెట్టి తీరాల్సిందే. కానీ నా దగ్గర గాని అర్జునుడి దగ్గర గాని ఏ ఆయుధములు లేవు అని అన్నాడు. దాంతో అగ్నిదేవుడు వరుణ దేవుడిని పిలిచాడు. చంద్రుని దగ్గర నుంచి పొందిన గాంధీవాన్ని, గంధర్వలోకపు గుర్రాలతో ఓ రథాన్ని, అక్షయ తునీరాన్ని అర్జునుడి
అర్జునుడికిచ్చాడు వరుణుడు. అర్జున, ఈ గుర్రాల రథము నీకు భారత యుద్ధం దాకా పనికొస్తాయి. పెద్ద పెద్ద అస్త్రాలు కూడా అంత సులభంగా ఈ గుర్రాలను చంపలేవు. ఇక బ్రహ్మదేవుడు సృష్టించిన గాంధీవం మహా అద్భుతం. 60,000 సంవత్సరాలు బ్రహ్మ ఉంచుకొని ఆ తర్వాత ప్రజాపతికిచ్చాడు. ప్రజాపతి ఆ గాంధీవాన్ని ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు చంద్రునికిచ్చాడు. చంద్రుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను. ఇది నీ దగ్గర 65 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకే చేరుతుంది. ఈ గాంధీవం వలన నీకు గాంధీవి అనే కీర్తి వస్తుంది అని అన్నాడు వరుణదేవుడు. 1,00,000 ధనుస్సుల బలముతో సమానమైన గాంధీవాన్ని అర్జునుడు చేతబట్టాడు. తర్వాత వరుణుడు 2 అమ్ముల పొదునును ఇచ్చాడు. ఆ రెండిట్లోనూ 2 బాణాలే ఉంటాయి. కానీ ఆ బాణాలు ఎప్పటికీ అయిపోవు. వాడిన కొద్దీ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి కూడా ఆయుధాలు ఇప్పించాడు. కౌమోదకి గదను, సుదర్శన చక్రమును అందించాడు. అలా కృష్ణుడు భూమి మీదకు వచ్చాక మొదటిసారిగా సుదర్శన చక్రమును చేతబట్టాడు. దాంతో కృష్ణార్జునులు రథమెక్కి విజృంభించారు. అడవినంతా వేగంగా కాలుస్తూ మధ్య భాగమున చేరబోతుండగా టక్కున ఇంద్రుడు అదిరిపోయి భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. భయంకరమైన మేఘాలు, పిడుగులు వచ్చి పడ్డాయి. అర్జునుడు వెంటనే దివ్యాస్త్రాలతో ఆకాశమంతా బాణాలు వదిలి ఓ చక్రాన్ని సృష్టించాడు. ఆ చక్రము గిర్రున తిరుగుతూ వర్షాన్ని పక్కకు కొట్టివేసింది. ఆ దెబ్బతో అగ్నిదేవుడు దొరికినవన్నీ దొరికినట్టుగా కాల్చుకు తినేశాడు. నీచపు పాములను, క్రూర మృగాలను కాల్చివేశాడు. చెట్లు, పుట్టలు, మూలికలు అన్నీ కాలిపోయాయి. అయితే అప్పటికి తక్షకుడు పాతాళలోకంలో ఉన్నాడు. కానీ అతడి కుటుంబం కాండవ వనములోనే ఉన్నారు. తక్షకుడి కుమారుడైన అశ్వసేనుడు తన తల్లిని వెంట వేసుకొని అక్కడి నుంచి ఎగిరిపోయే ప్రయత్నం చేశాడు. అగ్నిదేవుని ఆజ్ఞ వలన టక్కున అర్జునుడు ఓ బాణం వేశాడు. అశ్వసేనుడి తోకను కొరికి తల్లి ఎగురుతుండగా ఆ బాణం తల్లికి తాకింది. ఇక తల్లిపాము మంటల్లో కలిసి చావగా అశ్వసేనుడు ఎంతో క్రోధించాడు. కాని అర్జునుడి పరాక్రమము తెలిసి ఏమీ చేయలేక భయపడి అశ్వసేనుడు ఎగిరిపోతున్నాడు. దాంతో అగ్నిదేవుడు, అర్జున, ఆ పాము కూడా నాకు ఆహారంగా కావాలి అని అన్నాడు. వెంటనే అర్జునుడు మరో బాణముతో దానిని కొట్టబోతుంటే టక్కున ఇంద్రుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. తన మిత్రుడి కొడుకుని రక్షించడానికి మోహిని మాయను ప్రదర్శించాడు. దాంతో ఎగురుతున్న అశ్వసేనుడు కనపడకుండా పోయాడు. అశ్వసేనుడు కనబడకపోవడంతో అర్జునుడు కూడా అతడిని వెతికి చంపలేకపోయాడు. ఇంకో పక్కన అశ్వసేనుడు ఎగురుతూ అర్జునుడిపై ఎంతో క్రోధించాడు. తన తల్లిని కోల్పోయిన బాధతో అర్జునుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. టక్కున పరుగులు తీస్తూ కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఓ కర్ణ, ఈ రోజు నుంచి నీవు నన్ను పూజించు. నేను నీకు నాగాస్త్రముగా మారుతాను. యుద్ధభూమిలో నన్ను అర్జునుడి మీద ప్రయోగించు. అప్పుడు నేను అతడిని చంపేస్తాను అని అన్నాడు. దానికి కర్ణుడు అంగీకరించి రోజు పూజ గదిలో అశ్వసేనుడిని పూజించాడు. ఇంకో పక్కన ఇంద్రుడు తన మిత్రుడు తక్షకుడు ఇక్కడెక్కడో ఉన్నాడేమో అనే భయముతో అర్జునుడిని అడ్డుకున్నాడు. అలా తండ్రి కొడుకుల ఘోర యుద్ధం కొనసాగింది. అర్జునుడు ఒంటరిగా ఇంద్రుడి బాణాల వర్షాన్ని అడ్డుకున్నాడు. ఇంద్రుడంతటి వాడు కూడా అర్జునుడి బాణాల దాటిని తట్టుకోలేకపోయాడు. అర్జునుడి పరాక్రమము చూసి గర్వించాడు తండ్రి ఇంద్రుడు. అయినా సరే యుద్ధం మాత్రం ఆపలేదు. దాంతో ఆకాశవాణి మాట్లాడుతూ, ఇంద్రదేవా, నీవు ఎంత యుద్ధము చేసినా కృష్ణార్జునులను దాటలేవు. ఇంద్రుడు కావటం వలన అర్జునుడు కూడా నిన్ను చంపలేడు. అది కాక నీ మిత్రుడు తక్షకుడు పాతాళ లోకంలో ఉన్నాడు. తక్షకుడు ఇక్కడే ఉన్నాడని భ్రమించి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నావు. కానీ ఆ తక్షకుడికి చావు లేదు. కలియుగాంతము వరకు బ్రతికే ఉంటాడు. ఇంకా బద్రిలో తపస్సు చేసిన నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మించారు. అది నీకు కూడా తెలుసు. అనవసరంగా వారితో పెట్టుకొని వారి క్రోధాన్ని ప్రవేశపెట్టించకు అని అన్నది. దాంతో ఇంద్రుడు కృష్ణార్జునులను నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అదే అడవిలో మయుడు అనే రాక్షసుడు ప్రాణభయముతో గాల్లో ఎగరబోయాడు. వాడిని కూడా చంపమని అగ్నిదేవుడు కోరగా టక్కున కృష్ణుడు బాణం ఎక్కుపెట్టాడు. దాంతో భయపడ్డ మయుడు, అర్జున, నన్ను రక్షించు అని శరణు కోరాడు. దాంతో అర్జునుడు, బాబా, అతడిని వదిలేయు అని అన్నాడు. కృష్ణుడు ఎక్కుపెట్టిన బాణాన్ని దించి వేశాడు. దాంతో మయుడు కృష్ణార్జునులకు దండం పెట్టుకున్నాడు. ఈ విధముగా అశ్వసేనుడు, మయుడు ఈ ఇద్దరూ అడవి నుండి బ్రతికి బయటపడ్డారు. అయితే వారిద్దరేనా లేక ఇంకెవరైనా బ్రతికి బయటపడ్డారా అని మీకు అనిపించవచ్చు. భారతం వింటున్న సౌనకాది మునులు కూడా సూతునికి ఇదే ప్రశ్న వేశారు. అయితే అదే అడవిలో ఇంకో నలుగురు కూడా బ్రతికి బయటపడ్డారు. పూర్వం మందపాలుడు అనే ఓ ఋషి 1000 ఏళ్లు తపస్సు చేసి తన తపశ్శక్తితో స్వర్గానికి చేరాడు. కానీ సంతానం లేకుండా స్వర్గానికి రావద్దంటూ ఇంద్రుడు ఆ ఋషిని క్రిందకు తోసేశాడు. ఓ మహర్షి, నీవు నీ భార్యను ఎంతో ఇబ్బంది పెడుతూ సంతానం లేకుండా బ్రహ్మచర్య దీక్షతో ఇక్కడికి
వచ్చావు. నీవు సంతానముతో వస్తేనే నీ తపస్సు ఫలిస్తుంది అని అన్నాడు ఇంద్రుడు. దాంతో ఆ మహర్షి తన భార్య లపిత వద్దకు వెళ్లి, ఓ లపిత, నీ వల్ల నాకు సంతానం ఎప్పుడు లభిస్తుంది అని అడిగాడు. దానికి లపిత, మీరు ముసలివారు కదా, పైగా స్వర్గానికి వెళ్లి వచ్చారు, ఇక మీ వల్ల నాకు సంతానం లభించదు అని అన్నది. దాంతో ఆ మహర్షి సంతానం కోసం ఓ పక్షిగా మారి కాండవ వనములో ఉన్న జరిత అనే ఓ పక్షిని వివాహమాడాడు. ఆ జరితకు 4 పిల్లలు పుట్టారు కదా అని ఆ మహర్షి తన ముందు భార్య లపితతో స్వర్గానికి వెళ్లపోయాడు. వారు స్వర్గానికి వెళ్తున్న సమయాన్న కాండవ వనమంతా కృష్ణార్జునుల వేటతో తగలపడిపోతూ కనబడింది. దాంతో స్వర్గానికి చేరుతున్న ఆ మహర్షిని దేవతలు అడ్డుపడి, ఓరి మూర్ఖుడా, నీవు నీ పిల్లలను మంటలో వదిలేసి స్వర్గానికి వస్తున్నావు, మరి ఆ పిల్లల సంగతి ఏంటి అని అన్నారు. దాంతో ఆ మహర్షి పక్కనే అగ్ని జ్వాలమును చూసి దాన్ని నమస్కరిస్తూ తన పిల్లలను ఏమీ చేయవద్దు అంటూ వేడుకున్నాడు. అడవంతా నశించినా సరే నీ పిల్లలకు ఏమీ కాదంటూ అగ్నిదేవుడు మాటిచ్చాడు. ఈలోపు ఆ 4 చిన్ని పక్షుల తల్లి తన పిల్లలను రక్షించలేకపోతానేమో అంటూ భయపడిపోయింది. ఏది ఏమైనా నా పిల్లలతోనే నేను కూడా మరణిస్తానని తల్లి చరిత అనుకుంది. కాని పసిపిల్లలు వేడుకుంటూ, రెక్కలు లేని మేము అగ్నిని ప్రార్థించైనా కాపాడుకుంటాము, కాని తల్లి మీరు ఇక్కడి నుండి పారిపోండి అంటూ వేడుకున్నారు. దాంతో తల్లి జరిత బలవంతంగా పిల్లలను వదిలేసి ఎగిరిపోయింది. ఆ 4 చిన్ని పక్షులు అగ్నిని ప్రార్థించగా అగ్నిదేవుడు అడవంతా కాల్చివేసి ఆ 4 బుజ్జి పక్షుల జోలికి మాత్రం రాలేదు. అలా నిప్పు చల్లారాక చరిత తిరిగి వచ్చి తన పిల్లలను ముద్దాడింది. స్వర్గంలో ఉన్న మందపాలుడు కూడా అడవికి వచ్చి చచ్చాక స్వర్గానికి రన్నంటూ దీవించి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు. అలా అశ్వసేనుడు, మయుడు, చరిత యొక్క 4 బిడ్డలు బ్రతికి బయటపడ్డారు. అయితే ఈ అశ్వసేనుడి కథకి కర్ణుడికి సంబంధం ఉంది కాబట్టి వినడానికి బాగుంటుంది. కానీ ఈ 4 పక్షుల కథ కూడా ఎందుకని భారతంలో ఇక్కడ వినిపించారు అని మీకు అనిపించి ఉండాలి. అయితే ఈ 4 పక్షుల కథకి ఇక్కడ ప్రాధాన్యత లేకున్నా సరే ఇదే 4 పక్షుల కథకి అసలు అర్థం మార్కండేయ పురాణం చెబుతుంది. కాబట్టి మన ఛానల్లో ఎప్పుడైనా మార్కండేయ పురాణం చెబితే ఈ కథ ఉపయోగపడుతుందని వదలకుండా ఈ ఘట్టాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. అలా అడవంతా కాలిపోగా ఇంద్రుడు అక్కడికి వచ్చి కృష్ణార్జునుల పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. మీ ముందు మేమెంత, ఏదో మీ దయ వలనే ఈ అడవిని దహించగలిగాము అంటూ కృష్ణార్జునులు ఇంద్రుడిని నమస్కరించారు. కృష్ణార్జునులు నరనారాయణులు, అంటే వారిద్దరూ విష్ణువులు. కానీ ఎంతటి విష్ణువు అయినా సరే మానవ జన్మ ఎత్తితే మహాత్మునికి నమస్కరించవలసిందే అంటూ వారు లోకానికి తెలిపారు. అలా వారు లోకులకు ఆదర్శంగా నిలిచారు. ఇంద్రుడు సంతోషించి ఎన్నో దివ్యాస్త్రాలు అర్జునుడికి వరంగా ఇచ్చాడు. అలా ఈ ఘట్టంతో మహాభారతంలోని ఆది పర్వం పూర్తయింది. మహాభారతంలో 18 పర్వాలు ఉంటే ఈ మొదటి పర్వమైన ఆది పర్వాన్ని ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం వినబోయేది సభా పర్వము, అంటే మహాభారతంలోని 2వ పర్వం అన్నమాట. ఈ పర్వం మానవుల దుఃఖాలను తొలగిస్తుంది. పూర్వజన్మలోని పాపాలు, తెలుసో తెలియక చేసిన చెడు కర్మలు అన్నీ తొలగిపోతాయి. చేసిన ద్రోహాలు, దోషాలు పోగొట్టే పర్వం ఇది. వీటన్నిటికీ మించి అవమానాలు తొలగాలంటే ఈ సభ పర్వం విని తీరాల్సిందే. భార్యాభర్తల గొడవలు కూడా తగ్గుతాయి. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు మీకు ఉండవచ్చు. ఈ సభా పర్వం పూర్తయ్యాక మీరే తెలుసుకుంటారు. ఇక సభ పర్వాన్ని మొదలు పెడదాం. శ్రీకృష్ణుడు మయుడిని చంపబోతుంటే మయుడు అర్జునుడిని కాపాడమని వేడుకున్నాడు. అర్జునుడు మయుడిని చంపవద్దని కృష్ణుడికి చెప్పగా కృష్ణుడు మయుడిని వదిలేశాడు. దాంతో మయుడు కృష్ణార్జునులను నమస్కరించి తన ప్రాణాలు కాపాడిన అర్జునుడికి ఉపకారము చేయాలనుకున్నాడు. మయుడు అర్జునుడికి ఉపకారం చేయాలి కాబట్టే కృష్ణుడు మయుడిని చంపేవాడిలా నాటకమాడాడు. అది వేరే విషయం లేండి. ఓ కృష్ణార్జునులారా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఆ కృతజ్ఞతతో మీకు ఏదో ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఏదైనా కోరుకోండి అని మయుడు అన్నాడు. నాకేం కోరికలు ఉంటాయి? కృష్ణ పరమాత్ముడు ఏదంటే అదే, ఆయన్నే అడుగు అని అర్జునుడు అన్నాడు. దాంతో కృష్ణుడు పలుకుతూ, ధర్మరాజుకి దేవశిల్పి అయిన విశ్వకర్మ వల్ల గొప్ప నగరం లభించింది. కానీ ప్రస్తుతం ఆ నగరానికి ఒక సభ లేదు. కాబట్టి నీ ఒక గొప్ప సభ భవనాన్ని నిర్మించు అని అన్నాడు. దానికి మయుడు, మీరన్నట్టే నేను ఆ సభను నిర్మిస్తాను.
పూర్వం దానవరాజైన వృషపర్వుడి కోసం నేనొక సభని నిర్మించాలనుకున్నాను. కానీ ఆ వృషపర్వుడు దేవతల చేతుల్లో మరణించాడు. ఆ సభాభవన నిర్మాణం ఆగిపోయింది. ఆ సభ ఏర్పాటుకు కావలసిన సామాగ్రి అంతా సామాన్యులకు దొరికితే అంత మంచిది కాదని భావించి బిందు సరోవరంలో దాచి ఉంచాను. ఆ సరోవరం హిమాలయాల్లో ఉంది. అక్కడైతే ఎవ్వరూ ఆ సామాగ్రిని తాకలేరు. అక్కడున్న మంచు చలిని తట్టుకొని సరోవరంలోకి వెళ్ళలేరు. కాబట్టి నా సామాగ్రిని తెచ్చి మీ సభని ఏర్పాటు చేస్తాను. అయితే సభతో పాటు మరో 2 కానుకలు కూడా అందిస్తాను. పూర్వం భౌమాదిత్యుడు అనే ఓ రాజు మోక్షం కోసం కఠోర తపస్సు చేశాడు. సరిగ్గా ఆ రాజు మోక్షానికి వెళ్లే సమయాన్న నేనక్కడికి చేరాను. ఆ రాజుకి 2 వస్తువుల మీద ప్రేమ ఉండటం వలన ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా మోక్షం పొందలేకపోయాడు. సరిగ్గా నేను అక్కడికి రావటంతో ఆ 2 వస్తువులు నాకు ఇచ్చేశాడు. అయితే ఆ 2 వస్తువులే శంఖం మరియు గద. ఆ గదను భీముడికిస్తాను. అది బంగారపు కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఇంకా శంఖాన్ని అర్జునుడికిస్తాను. అది ఎల్లకాలం విజయాన్ని చేకూరుస్తుంది. దేవతల వల్ల భౌమాదిత్యుడు ఆ శంఖాన్ని పొందాడు కనుక దేవదత్తం అని ఆ శంఖాన్ని పిలుస్తారు అని చెప్పి శంఖం ఇంకా గదని ఇచ్చాడు మయుడు. ఇక్కడే ఒక నీతి. భౌమాదిత్యుడికి కేవలం 2 వస్తువుల మీద వ్యామోహం ఉండటం వలన ఆయన మోక్షం పొందలేకపోయాడు. అందుకే ఈ వ్యామోహం అనేది పనికిరాదు. ఇంతకీ ఈ మోక్షం అంటే ఏమిటి, విముక్తి ఎలా పొందాలి అని మొదలైన ప్రశ్నలు మహాభారతంలోని భగవద్గీతలో మనం భవిష్యత్తులో వింటాము. ఇప్పటికైతే మోక్షం అంటే శాశ్వత విముక్తిగా గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు. మయుడు బిందు సరోవరానికి చేరి తన శిల్పకళ కింకరులతో సభాభవనాన్ని నిర్మించాడు. ఆ సభాభవనానికి 8000 చక్రాలు ఉంటాయి. దానితో ఆ భవనాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లవచ్చు. అయితే పూర్వం కింకర జాతి రాక్షసులు ఉండేవారు. అందులో 80,000 మంది హనుమంతుడి చేతిలో చనిపోయారు. ఆ వంశంలోని వారైన 8,000 శిల్పకళ పొందిన కింకరులు ఆ సభాభవనాన్ని వారి మహిమలతో ఎత్తి ఇంద్రప్రస్థంలో ఉంచారు. చక్రాలతో తోస్తే ఎన్నో పర్వాలు అడ్డొస్తాయి కనుక ఆ సభాభవనాన్ని గాల్లో తీసుకెళ్లి ఇంద్రప్రస్థానికి చేరారు ఆ కింకరులు. ధర్మరాజు చూడగానే ఆశ్చర్యపోయాడు. ఆ భవనం పూర్తిగా బంగారంతో మెరిసిపోయింది. ఎన్నో గదులు, ఎన్నో సౌకర్యాలు ఆ భవనములో ఉన్నాయి. మయుడిని ఎంతగానో పొగిడి సభ భవనానికి కుల పురోహితుడైన దౌమ్యుడితో ఓ సభ ముహూర్తం పెట్టించాడు. ఎంతో వినయముగా 10,000 బ్రాహ్మణులని భోజనానికి పిలిచాడు. ఒక్కొక్కరికి 1000 ఆవులు ఇచ్చాడు. ఆ ఆవులు కూడా మణులతో, బంగారముతో, రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. పువ్వులు, గంధం ఇంకా పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాడు. అలా వారి ఆశీర్వాదాలు పొంది సభలోకి అడుగు పెట్టాడు ధర్మరాజు. అన్ని దిక్కులలో ఉన్న రాజులు ఆ గృహ ప్రవేశానికి వచ్చి ధర్మరాజుకి కానుకలు అందించారు. కొందరు గుర్రాలు, కొందరు ఏనుగులు, కొందరు బంగారం, మరికొందరు వేశ్యలని, కొందరేమో దాసిలని కానుకలుగా ఇచ్చారు. వేశ్యలంటే నాట్యం చేయడానికి అవసరం కదా. అలా అప్పట్లో వేశ్యలని ఇచ్చుకోవడాలు కూడా సహజమే. కానీ ఈ కాలంలో వేశ్యలకు ఆ గౌరవం లేదు. ఏదైనప్పటికీ గృహ ప్రవేశానికి కూడా కానుకలు ఇచ్చే సాంప్రదాయం మనది. ధర్మరాజు యొక్క అద్భుత సభ గృహ ప్రవేశము గురించి నారదుడు తెలుసుకున్నాడు. తన మేనల్లులు, శిష్యులను వెంటబెట్టుకుని ఆ సభకి వచ్చాడు. నారదుడు వస్తున్నాడని తెలియగానే ఆయన ధర్మరాజుకి ఏవైనా గొప్ప బోధలు చేస్తాడా అనే ఆశతో ఎందరో దేవతలు, మహర్షులు ఆయన వెంటపడ్డారు. కానీ ఈ హీతోపదేశం ఎవరికి పడితే వారికి చెప్పలేనంటూ తన వెంటే రాబోయిన దేవతల్ని, మహర్షులని తిరిగి పంపించాడు నారదుడు. పర్వత, పారిజాత, రైవతాకాదులని వెంట వేసుకుని ధర్మరాజుని కలిశాడు. వ్యాసుడికే గురువైన నారదుడు రావటంతో ధర్మరాజు ఎంతో ఆనందించి నారదుడిని తన సింహాసనంపై కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఎంతో గొప్ప సత్కారాలు అందించాడు. నా కర్తవ్యమేమిటి, నేనెలా నడుచుకోవాలో చెప్పండి అంటూ కోరాడు ధర్మరాజు. దానికి నారదుడు అద్భుతమైన బోధ చేశాడు. ధర్మరాజా, నీవు సకల ధర్మాలు తెలిసిన వాడివి. కృష్ణ పరమాత్ముడే నీ వెంట ఉన్నాడు. అయినా సరే ఆ కృష్ణుడి ఆదేశం మేరకు ఓ బోధ చేస్తాను విను. ఒక వ్యక్తిని పనిలో చేర్చుకోకముందే అతడి వంశ చరిత్రని నీవు తెలుసుకోవాలి. ఆ వంశం ఎటువంటిది, ఆ వంశంలో ఎవరైనా కపటదారులు ఉన్నారా, మోసగాళ్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి. ఉద్యోగములో ఉన్నవాడిలో ఎవడు ఉత్తముడు, ఎవడు మధ్యముడు, ఎవడు అధముడో తెలుసుకోవాలి. ఉత్తముడికి ఉత్తమమైన ఉద్యోగమే ఇవ్వాలి, మధ్యముడికి మధ్యమమైన ఉద్యోగమే అందించాలి, ఇంకా అధముడికి వాడి బుద్ధికి తగ్గ పనే అప్పజెప్పాలి. అది మనకి హాని అవ్వకూడదు. ఇక్కడ ఉత్తముడంటే మనకి బాగా సహకరించే ఉద్యోగి, ప్రాణం పోయినా మోసం చెయ్యడు. మధ్యముడంటే మన పట్ల సగం మాత్రమే విశ్వాసం ఉంచే వ్యక్తి.
వీళ్ళని పూర్తిగా అయితే నమ్మలేము. ఇక అధముడంటే వాడిని మనం అస్సలు నమ్మలేము. అలాంటి వారికి తగ్గ పనులు మాత్రమే ఇవ్వాలనేది ఇక్కడ నారదుడి ఉద్దేశం. ఉదాహరణతో చెప్పాలంటే ఉత్తమునికి డబ్బుకి సంబంధించిన ఏ ముఖ్యమైన పనైనా అప్పగించవచ్చు. మధ్యముడికి కొంతవరకే నమ్మే పనులు అప్పచెప్పాలి. అధముడవితే వాడిని గుమ్మం దాకే ఉంచి ఏ కాపల కాయడానికో లేక ఇతర చిన్న చిన్న పనులకే ఉపయోగించాలి. కానీ ఈ కాలంలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో మీకు చెప్పక్కర్లేదు. మరేమైనా మాట్లాడదామంటే కాంట్రవర్సీయే. ఇక నారదుడు రెండవ మాట చెబుతూ, నీ దగ్గర ఉన్న ఉద్యోగులకు సక్రమమైన జీతాన్ని ఇవ్వు, లేకపోతే ప్రభువు ఎంతటి మహాత్ముడవినా సరే వాడిని నేలమట్టం చేస్తారు ఆ ఉద్యోగులు. కాబట్టి జనులకు జీతం సరైన సమయాన్న అందాలంటే లంచం తీసుకునే మనుషులు ఉండకూడదు. అంటే మిడిల్ పర్సన్ అనేవాడు ఉంటే ఉద్యోగులకి సరైన జీతాలు రావు అనేది నారదుడు చెప్పిన మాట. అయితే అందులోనూ సైనికులకి జీతంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాన్ని రాజు ఎంతగానో ఆదరించాలి, వారికి సంపదలు అందించాలి. అలా చేయటం వలన మన ప్రాణాలు పోయినా సరే మన కుటుంబాన్ని చక్కదిద్దే రాజు ఉన్నాడు కదా అనే ధైర్యం జనులకి ఉంటుంది. ఇందువల్ల మన కోసం ప్రాణం పెట్టి పనిచేసే సైనికులు తయారవుతారు అంటూ నారదుడు ధర్మరాజుకి చెప్పాడు. ఈ కాలంలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు బాగా దోచుకొని కూర్చుంటే బార్డర్లో సైనికులు నానా కష్టాలు పడుతుంటారు. వాళ్ళకి కనీస గుర్తింపు కూడా దేశ ప్రజలు ఇవ్వట్లేదు. ఇది మనం గమనించాలి. ఇక నారదుడు చెబుతూ, ధర్మరాజా, నీ గురించి ఎవరైనా గొప్పగా చెప్పినా నీవు నమ్మకూడదు. ఎప్పటికప్పుడు ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకో. నాస్తికులు, అసత్యం పలికే వాళ్ళు, సోమరితనం ఉన్నవాళ్ళు, చెడు వ్యసనాలకి అలవాటు పడ్డవాళ్ళు వంటి మొదలైన వారితో స్నేహం చెయ్యకు. తొందరపడి ఏ చర్యలు తీసుకోకు. అలా అని మరీ ఆలస్యం కూడా చేయకు అని అన్నాడు. ఈ మధ్య తొందర చర్యల వల్ల అసలైన హంతకుడిని వదిలి అమాయకుడిని బలి చేసినట్టు ఎన్నో వార్తలు విన్నాం. ఇంకా రేపిస్ట్ ఎవడో తెలిసినా కూడా ఆలస్యం చేస్తూ ఏ చర్య తీసుకోలేని వెస్ట్ బెంగాల్ కేసు గురించి కూడా మనం విన్నాము. అందువల్ల జనాలు చాలా నష్టపోయారు. అలా నారదుడు బోధలు అన్ని చేయగా ధర్మరాజు ఆ మాటలన్నిటినీ అంగీకరించి తన మయసభని దగ్గరుండి మరీ చూపించాడు. నారదుడు కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. ధర్మరాజు వినయంతో, మహాత్మా, ఇలాంటి సభ ఇంకెక్కడైనా ఉందా, లేక ఇదే అన్నిటికన్నా గొప్ప సభనా అని అడిగాడు. దానికి నారదుడు, ధర్మరాజా, ఇంద్ర, వరుణ, కుబేర, యమ సభలు కూడా నీ సభ ముందు పనికిరావు. కానీ ఇంత గొప్ప సభ ఉండటం వల్ల కొందరు నీచులు కుళ్ళుకోవచ్చు. కాబట్టి నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మీ తండ్రి పాండురాజు యమసభలో యముడికి ధర్మ సూచనలు చెబుతున్నాడు. ఆయన చెప్పడంతోనే నేనిక్కడికి వచ్చాను. పూర్వం హరిశ్చంద్రుడు అనే ఓ రాజు రాజసూయ యాగం చేసి శరీరంతోనే స్వర్గానికి చేరాడు. ఆయనంతటి రాజసూయ యజ్ఞాన్ని ఎవ్వరూ చెయ్యలేకపోయారు. కానీ ఇది నా కుమారుడు ధర్మరాజుకే సాధ్యమని మీ తండ్రి గారు నాతో అన్నారు. నీవు రాజసూయ యాగము చెయ్యాలనే సందేశం మీ తండ్రి గారు నా చేత చెప్పించారు అని అన్నాడు. ఇక్కడ మనం ఒకరి గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. పాండురాజు సాక్షాత్తు యముడికే ధర్మ సూచనలు ఇస్తున్నాడంట. అంటే అతడు ఎంతటి గొప్పవాడో మీరే అర్థం చేసుకోండి. అయితే హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి ఎలా వెళ్ళాడు అని ధర్మరాజు ఆశ్చర్యంగా అడిగాడు. దానికి నారదుడు, రాజసూయ యాగం చేసిన వారికి ఘోర యుద్ధం అడ్డు వస్తుంది. హరిశ్చంద్రుడు కూడా ఘోర యుద్ధం చేశాక విశ్వామిత్రుడు పెట్టిన పరీక్షలో విజయం పొందాడు. సత్యం పలకడం వల్ల ఇవన్నీ ఆయన చెయ్యగలిగాడు. నీవు కూడా అంతటి సమర్థుడవే అని ప్రోత్సహిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు నారదుడు. నిజంగానే నాకు అంత సత్తా ఉందా, లేక తండ్రి గారు ఏదో ప్రేమతో ఆశించారా అని అనుకొని తన ఆత్మీయులని పిలిచి ద్వారక నుండి శ్రీకృష్ణుణ్ణి తీసుకురండి అంటూ ఆదేశమిచ్చాడు ధర్మరాజు. ధర్మరాజుని పిలుపుతో శ్రీకృష్ణుడు రథమెక్కి ఎక్కడా ఆగకుండా టక్కున అక్కడికి వచ్చాడు. ఎంతగానో సత్కరించి నారదుడి రాజసూయ యాగ సలహని కృష్ణుడికి చెప్పాడు ధర్మరాజు. నేను అంతటి సమర్థుడనేనా అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, హరిశ్చంద్రుడి తర్వాత రాజసూయ యాగం చేసేంత సమర్థుడవి నీవు మాత్రమే. హరిశ్చంద్రుడికి ఎందరో శత్రువులు ఉన్నారు, కాని నీకు శత్రువులతో పాటు మిత్రువులు కూడా తోడున్నారు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి పరీక్షని సైతం ఎదుర్కొన్నాడు, కాని నీకు అటువంటి ఏ పరీక్ష లేదు. కాబట్టి హరిశ్చంద్రుడి కాలం కన్నా ప్రస్తుత కాలంలోనే రాజసూయ యజ్ఞం చేసేంత అనుకూలం నీకు లభిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. రాజసూయ యజ్ఞం అంటే
ప్రపంచంలో ఉన్న రాజులందరినీ మనలో కలుపుకోవాలి. మన బంధురాజులు అందుకై ఒప్పుకుంటారు. శత్రువులు మనతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసే శత్రువులను మనం పడగొట్టి ఈ యాగానికి రప్పించాలి. ద్రుపదుడు మీ మామ, శిశుపాలుడికేమో నీ మీద అభిమానము ఉంది కాబట్టి వారు నీ ఆధిపత్యాన్ని స్వీకరిస్తారు. దుర్యోధనుడికి ఇష్టం లేకపోయినా భీష్మద్రోణులు ఒప్పిస్తారు. ఇంకా ఆధిపత్యాన్ని స్వీకరించని రాజులందరినీ యుద్ధంలో ఓడించవచ్చు. ఇవేవి మనకి అడ్డు కావు. కానీ జరాసంధుడు మహా బలశాలి. వాడిని చంపితేనే మన యాగం ముందుకు వెళ్తుంది అని అన్నాడు. దానికి ధర్మరాజు, వాసుదేవా, ఈ జరాసంధుడు అంతటి వీరుడా అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, ఇంతకు ముందే నేను కంసుడనే రాక్షసుడిని వధించాను. అలా వాడిని సంహరించి మధురని పరిపాలించాను. ఆ సమయాన్న ఈ జరాసంధుడు 18 సార్లు నాపై యుద్ధానికి వచ్చాడు. 17 సార్లు వాడి సైన్యాన్ని నేను పడగొట్టాను. కానీ 18వసారి భయంకరమైన సైన్యముతో 2 మహావీరులని వెంటేసుకొని మరి యుద్ధానికి వచ్చాడు. ఆ 2 మహావీరులే హంసడిబకులు. వారు జరాసంధుడి మిత్రులు. వారిద్దరికి బ్రహ్మదేవుడు ఓ వరమిచ్చాడు. ఓ హంసడిబకులారా, మీకు ఇతరుల చేత చావు రాదు. మీ అంతట మీరే ఆత్మహత్య చేసుకుంటే తప్ప మీకు మరణం రానే రాదు. కానీ మీలో మొదట ఏ ఒక్కడు మరణించినా సరే రెండవ వాడు కూడా మరణిస్తాడు. ఇది నా శాపం అని బ్రహ్మ పలికాడు. అలా ఆ వరాలు పొందిన హంసడిబకులని వేసుకొని మాపై యుద్ధానికి వచ్చాడు జరాసంధుడు. సంవత్సరం పాటు మా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు ఆ దుర్మార్గుడు. అప్పుడు నేను ద్వారకను నిర్మించి వారిని మధుర నుండి ద్వారకకి చేర్పించాను. అక్కడితో జరాసంధుడు ఊరుకోలేదు. ఆ మధురలో మిగిలి ఉన్న వృద్ధులను చితకబాదాడు. అప్పుడు నేను ఒక ఉపాయం చేసి హంసడిబకుల మరణాన్ని రచించాను. హంసుడికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఓ మిత్రుని రూపం దాల్చి దిబకుని దగ్గరకు వెళ్ళాను. నన్ను కృష్ణుడిగా కాక హంసుడి మిత్రునిగా మాయపడ్డ డిబకుడు, నా సోదరుడు హంసుడు ఎలా ఉన్నాడు అని పలకరించాడు. దానికి నేను సమాధానంగా, ఎలా చెప్పమంటారండి, మిత్రుడిని నేనే బాధ తట్టుకోలేకపోతున్నాను అని నటిస్తూ డిబకుడితో భయాన్ని పెంచాను. అసలేం జరిగింది అని డిబకుడు అడగగా, ఓ వీరా, నీ సోదరుడు హంసుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు అని దొంగ దుఃఖాన్ని నటిస్తూ చెప్పాను. దానికి డిబకుడు ఎంతో దుఃఖిస్తూ, ఏమిటి, మహాపరాక్రముడైన నా సోదరుడు యుద్ధములో కాక గుండెపోటుతో మరణించాడా? వాడు నా సోదరుడు, వాడు నా మిత్రుడు, అసలు వాడే నా దైవము. వాడు లేని బ్రతుకు నాకెందుకు అని చెబుతూ టక్కున కాళ్ళకి చేతులకి సంకేళ్లు వేసుకొని ముక్కు నోరు మూసుకొని పక్కనే ఉన్న నీటిలో దూకి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. డిబకుడి శరీరాన్ని సైనికులు మోస్తూ హంసుడి దగ్గరకు వెళ్లారు. జరిగినదంతా తెలుసుకొని హంసుడు ఆశ్చర్యపోయాడు. అతడికి కూడా కాళ్ళు చేతులు ఆడలేదు. హంసుడు వెంటనే విషం తాగి మరణించాడు. ఆ రకంగా బ్రహ్మదేవుడి వరము పనిచేసింది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెబుతూ, అయితే ధర్మరాజా, నీవు రాజసూయ యాగం చేయాలి కాబట్టే ముందుగానే ఆ హంసడిబకుల్ని తెలివితో చంపాను. లేకపోతే నీ యాగముకి ఎసరు పడేది కదా. అలా హంసడిబకులు చావడంతో జరాసంధుడి గర్వము నేలరాలింది. నీకు మరణం తొందరలోనే ఉందని ఆకాశవాణియే జరాసంధుడితో పలికింది. అలా అప్పటి నుండి జరాసంధుడు కాస్త బెదిరిపోయాడు. అయినా కాని వాడు మహా బలశాలి. అటువంటి వాడిని సంహరిస్తే మన రాజసూయ యాగం ఫలించినట్టే అని అన్నాడు. ఆ మాటతో భీమసేనుడు ఉత్సాహంతో లేచి, అన్నయ్య, ఆ జరాసంధుడిని నేను వధిస్తాను. నన్ను పంపు. కృష్ణ పరమాత్ముడు మనకి తోడు ఉన్నాడు. నేను అర్జునుడు కలిసి వెళతాము అని పలికాడు. అది విన్న శ్రీకృష్ణుడు, బళా భీమ, జరాసంధుడి మరణము కూడా నీ చేతుల్లోనే ఉంది. నీవు కాక అతడిని మరెవ్వరూ చంపలేరు. ఎందుకంటే హంసడిబకులలాగే జరాసంధుడికి కూడా ఆయుధంతో చంపలేము. ఆ వరం సాక్షాత్తు పరమశివుడే ఇచ్చాడు. ఆ నీచుడు 16,000 రాజులని జయించి బంధించాడు. అలా రోజుకి ఒక్కో రాజు తలని నరికి ఆ రక్తంతో శివలింగానికి అభిషేకం చేస్తూ వచ్చాడు. అలా ఈ ఉగ్రాచార భైరవ పూజతో శివుడినే మెప్పించినవాడు. ఇప్పటికీ ఈ యజ్ఞము మొదలెట్టి ఓ సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సరం మొత్తాన్న రోజుకి ఒక్కో రాజుని బలి ఇస్తూ మొత్తం 365 రాజులని చంపేశాడు. అలా ఈ యజ్ఞము 10 ఏళ్ల పాటు కొనసాగిస్తాడు ఆ నీచుడు. 10 ఏళ్లు పూర్తయ్యాక మిగిలిన రాజులందరినీ ఒకేసారి బలి తీస్తాడు ఆ దుర్మార్గుడు.
వీడు చేసే యజ్ఞములో తీసే ప్రతి బలి మిగతా బ్రతికి ఉన్న రాజుల ముందే హేళన చేస్తూ బలి ఇస్తాడు. దాంతో పాపం అక్కడున్న రాజులంతా రోజు భయంతో బ్రతకసాగారు. కాలభైరవుడు జరాసంధుడి అభిషేకానికి మెచ్చి, నీకు ఆయుధాలతో మరణం రాదు, మల్ల యుద్ధంలోనే మరణించగలవు అని వరమిచ్చాడు. అలా మల్ల యుద్ధంలో జరాసంధుడిని పడగొట్టే సత్తా ఉన్నోడు భీమసేనుడు ఒక్కడే. ఆ జరాసంధుడి దెబ్బకి నేనే పరుగులు తీసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ధర్మరాజా, నేను, అర్జునుడు, భీమసేనుడు కలిసి వెళతాము, జరాసంధుడిని సంహరిస్తాము అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. దానికి ధర్మరాజు చిరునవ్వు నవ్వుతూ, మహానుభావుడా, కృష్ణ పరమాత్మ, నీవు పరుగులు తీయడమేమిటి, ఏదో నీ మాయ కాకపోతే అని మనసులో అనుకుంటూనే, కృష్ణ, నిన్ను కూడా మధుర నుండి పరుగులు పెట్టించిన ఈ జరాసంధునికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి జన్మ రహస్యాన్ని వివరించాడు. పూర్వం బృహద్రథుడనే రాజు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడికున్న 3 అక్షౌహిణుల సైన్యంతో ఎన్నో రాజ్యాలు కూడా జయించాడు. అయితే ఒకనాడు కాశీరాజు స్వయంవరం ఏర్పాటు చేయగా బృహద్రథుడు అక్కడికి చేరాడు. కాశీరాజుకి చాలా మంది కుమార్తెలు ఉన్నప్పటికీ అతడికున్న 2 కవల పిల్లలు బృహద్రథుడినే ప్రేమించారు. బృహద్రథుడు వారిద్దరిని వరించాడు. అలా బృహద్రథుడు తన 2 భార్యలతో సంతోషంగా కాలం గడిపాడు. కాని బృహద్రథునికి సంతానం కలగలేదు. ఎన్నో యజ్ఞాలు చేసినా, చివరికి పుత్రకామేష్టి చేసినా అతడికి పిల్లలు పుట్టలేదు. దాన ధర్మాలు చేశాడు, ఆలయాలు నిర్మించాడు. అయినా కాని కర్మయోగం వల్ల సంతానం కలగలేదు. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, నీవు పూర్వజన్మలో చేసిన శిశుహత్య కారణంగా నీకు సంతానం కలగట్లేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా నీకు పిల్లలు పుట్టరు. అడవిలో ఉన్న చండకౌశికుడనే ఋషికి తప్ప నీకు సంతానం ప్రాప్తించేవాడు మరెవ్వడూ లేడు అని చెప్పింది. దాంతో బృహద్రథుడు తన భార్యలను వెంట వేసుకొని కేకారణ్యానికి చేరాడు. అక్కడే మామిడి చెట్టు క్రింద కఠోర తపస్సు చేస్తూ ఒక ఋషి కనిపించాడు. ఆ కఠోర తపస్సును చూసి ఇతడే చండకౌశికుడని బృహద్రథుడు గుర్తించాడు. తపస్సులో ఉండటం వలన ఆయనను నమస్కరించకుండా తపస్సు పూర్తయ్యేదాకా ఎదురు చూశాడు. ఎవరైనా జపంలో ఉంటే వారిని నమస్కరించకూడదనేదే శాస్త్రం. అలా జపం పూర్తి కాగానే ఆ ఋషి కాళ్ల మీద పడి సంతాన ప్రాప్తికి మార్గం చెప్పండంటూ వేడుకున్నాడు బృహద్రథుడు. దానికి ఆ ఋషి, రాజా, నీకు సంతానం కలిగే యోగము లేదు, కావాలంటే నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని అన్నాడు. దానికి బృహద్రథుడు, నాకు ముక్తి వద్దు, పిల్లలే కావాలి అని పట్టుపట్టాడు. చండకౌశికుడు ఆ రాజు ప్రార్థనలకు మెచ్చి అతడి సంతాన ప్రాప్తి కోసం ఓ జపం చేశాడు. దాంతో ఓ మామిడి పండు ఏ గాలి సహాయం లేకుండా, ఏ కారణము లేకుండా దానంతట అదే అతడి తొడ మీద పడింది. ఆ పండుని మంత్రించి రాజుకిచ్చాడు. రాజా, ఓ మంచి ముహూర్తాన్న ఈ పండుని నీ భార్యకి తినిపించు, నీకు సత్సంతానము కలుగుతుంది అని చెప్పాడు. దానికి రాజు ఎంతో సంతోషించి ఆ ఋషిని సేవించి తిరిగి రాజ్యానికి చేరాడు. అయితే మామిడి పండుని భార్యకి తినిపించమని ఋషి చెప్పాడు, కాని 2 భార్యలకి తినిపించమని చెప్పలేదు. అది తెలియక బృహద్రథుడు ఆ మామిడి పండుని అడ్డంగా కోసి తన 2 భార్యలకి తినిపించాడు. ఏ గింజ లేకపోవడం వల్ల ఆ పండు అడ్డంగా కోయబడింది. వెంటనే భార్యలిద్దరూ గర్భం ధరించారు. వెంటనే సంతానము కలిగింది. కాని పుట్టినోడు సగభాగంతోనే పుట్టాడు. ఒక కన్ను, ఒక చెవి, ఒక కాళ్ళు, ఇంకా సగం ముక్కు అన్నట్టు రాక్షసుడిలా వికృతంగా కనపడ్డాడు. ఇంకో భార్యకి పుట్టినోడు కూడా సగం శరీరంతోనే ఆ రకంగానే జన్మించాడు. దీనికి కారణం ఆ మామిడి పండు సగముగా కోయడం వల్లే అని తెలుసుకోవచ్చు. అప్పటికి బృహద్రథుడు ఆ చోట లేడు. పుట్టిన పిల్లల్ని చూసి భార్యలు ఆశ్చర్యపోయారు. ఇంత కష్టపడింది ఇలాంటి కుమారుడి కోసమా అని దుఃఖించి పుట్టిన ఆ 2 బయట పారేయాలని నిర్ణయించుకున్నారు. సైనికులు ఆ పిల్లలు 2 తీసుకొని బలిక్రేందము చోట పడేశారు. ఇక్కడ బలిక్రేందం అంటే మాంసపు ముద్దలు బలిచ్చిన ఓ చోటు పూర్వం అక్కడ ఉండేది. ఆ చోటున బలివ్వబడ్డ మాంసమో లేక ఇతర నైవేద్యమో జంతువులు స్వీకరించేవి. అయితే అదే బలిక్రేందము దగ్గర జరా అనే ఓ రాక్షసి ఉండేది. ఆ రాక్షసి అదృశ్య రూపంలో మర్రి చెట్టుపై నివసిస్తూ అక్కడ వేయబడ్డ మాంసపు తిండిని తింటూ ఉండేది. అలా ఎప్పుడెప్పుడు రాజుల వారు మాంసపు ముద్దలు పెడతారా అని ఎదురు చూస్తున్న ఆ రాక్షసికి పారేయబడ్డ పసిపిల్లలు 2 కనబడటంతో
తెగ ఆనందపడింది. నరమాంసము దొరికిందోచ్ అంటూ సంబురపడింది. క్రిందున్న ఆ ఇద్దరు పిల్లల్ని చేతుల్లోకి తీసుకుంది. అలా తీసుకోగానే అప్పటిదాకా వేరువేరుగా ఉన్న ఆ శరీరాలు కలిసిపోయి ఒకటే బాలుడిగా మారిపోయాయి. ఆ బాలుడు ఎంతో అందముతో తెగ మెరిసిపోయాడు. కేరు కేరుమని గట్టి గట్టిగా ఏడవసాగాడు. రాజ్యమంతా ఆ బాలుడి ఏడుపుతో దద్దరిల్లిపోయింది. బాలుడు కొండంత బరువైపోయాడు. మోయలేక నేల మీద పెట్టింది జరరాక్షసి. జరిగినది చూసి ఆశ్చర్యపోయిన ఆ రాక్షసి రాజభటులు రావడం గమనించింది. దాంతో తెలివైన ఆ జరరాక్షసి టక్కున ఓ అందమైన స్త్రీగా మారిపోయింది. రాజభటులతో బృహద్రథుడు ఇంకా తన భార్యలు అక్కడికి వచ్చారు. రాజా, చనిపోయి ఉన్న ఈ కుమారుడిని నా మహిమతో ప్రాణం పోశాను, ఇదిగో తీసుకోండి అని కుమారుడిని రాజుకి ఇచ్చింది ఆ జరరాక్షసి. బృహద్రథుడు ఆ కుమారుడిని మోయలేకపోయాడు. ఇంతటి బలశాలియా వీడు అని సంబురపడ్డాడు. ఎవరమ్మా నీవు అని ఆ రాక్షసిని అడిగాడు. నా పేరు జర, నేను ఓ రాక్షసిని. నా కామరూప శక్తితో ఇలా ప్రత్యక్షమై మీ ముందుకు వచ్చాను. మీరు పెట్టే బలి అన్నాన్ని తింటూ ఉండేదాన్ని అని చెప్పింది. దానికి ఆ రాజు, అబ్బే, నీవు రాక్షసివి ఏమిటి, మా పాలిట దేవతవి అని సకల సత్కారాలు చేసి ఆవిడకు ఓ గుడే కట్టించి రోజు తిండి పెడుతూ వచ్చాడు ఆ రాజు. ప్రతి సంవత్సరం తన కుమారుడి పుట్టినరోజుకి ఆ రాక్షసికి మహోత్సవం జరిపిస్తూ సత్కారాలు అందిస్తూ ఉండేవాడు. జరచేత సంధింపబడ్డ బాలుడు కనుక అతడికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. ఓ రోజు చండకౌశికుడు అక్కడికి వచ్చి ఆ కుమారుడిని చూసి సంతోషించాడు. వీడు శివుడిని మెప్పిస్తాడు, ఆయుధాలతో ఎవడూ వీడిని చంపలేరు, కీర్తి కూడా పొందుతాడు. కానీ వీడు భైరవ పూజని రక్తముతో చేస్తే మాత్రం వీడి పతనం మొదలైనట్టే అని చెప్పి అదృశ్యమయ్యాడు. బృహద్రథుడు జరాసంధుడిని రాజుని చేసి తన భార్యలతో మోక్షం కోసం అడవులకి వెళ్ళాడు. అయితే జరాసంధుడు మొదట బానే ఉన్నప్పటికీ రాను రాను క్రూరత్వం పెరిగి రాజులని హింసిస్తూ వచ్చాడు. ఎందరో రాక్షసులతో చేరి ప్రపంచాన్ని వణికించాడు. అలాంటి లోకకంటకుడిని నీవు శిక్షించాలి. దానివల్ల 16,000 రాజులు వాడి నుండి విముక్తి పొందుతారు. మిగతా చిన్న చిన్న రాజ్యాలని జయించడం పెద్ద విషయమైతే కాదు. నీ రాజసూయ యాగం ఫలిస్తుంది. కాబట్టి ధర్మరాజా, అర్జునుడిని భీమసేనుడిని నాతో పాటు పంపు, మిగతాదంతా మేము ముగ్గురం చూసుకుంటాం అని అన్నాడు. దానికి ధర్మరాజు సరేనంటూ, వాసుదేవ, చిన్నప్పటి నుండి మా తల్లి కుంతీదేవి శ్రీకృష్ణుడే మీకు దిక్కు అంటూ మమ్మల్ని పెంచింది. కాబట్టి ఇప్పుడు నా ఇద్దరు తమ్ముళ్ళని నీ చేతుల్లోనే పెడుతున్నాను, నిన్నే నమ్ముకున్నాను అని శరణాగతి పొందాడు. అలా భీమార్జునులు శ్రీకృష్ణుడు కలిసి జరాసంధుడి కోసం బయలుదేరారు. ఓ భీమార్జునుల్లారా, శివుడి వరము వల్ల ఆయుధాలు పట్టి జరాసంధుడిని మనం చంపలేము. వాడి రాజ్యానికి రాజవేషములో వెళ్ళినా సరే వాడిని చంపలేము. మనల్నేమో వాడు అసలికే చంపలేడు. అప్పుడు యుద్ధం వృధాప్యాసమే కదా. కాబట్టి మనం ఆయుధం లేకుండా వాడి నగరంలో ప్రవేశించాలి. రాజవేషములో వెళితే గెలవలేము కనుక బ్రాహ్మణ వేషములో వెళ్ళాలి. జరాసంధునికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ. అర్ధరాత్రి బ్రాహ్మణుడు తలుపు కొట్టినా సరే వారిని పూజిస్తాడు. ఆ పుణ్యం వలనే ఎన్ని పాపాలు చేయగలిగాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా కృష్ణ భీమార్జునులు కపట బ్రాహ్మణుల వేషాన్ని ధరించారు. చకచక నగరానికి దగ్గరలో చేరగా తొందరపడి భీముడు గడప దాటబోతుంటే కృష్ణుడు ఒక్క పట్టు పట్టి వెనక్కి లాగాడు. భీమా, మనం ఉన్నది గిరివ్రతములో. ఇక్కడ మనం చాకచక్యముతో నడుచుకోవాలి. పట్టణం చుట్టూ 5 కొండలు ఉన్నాయి. గోరథము, వృషభము, వైహారము, ఋషి పట్టణము ఇంకా చైత్యకగిరి అనే ఈ కొండలు నగరం చుట్టూ ఉండగా గిరుల యొక్క సమూహం వల్ల గిరివ్రజం అనే పేరు వచ్చింది. ఈ కొండలలో ఆఖరి కొండైన చైత్యకగిరి మీద ఒక పెద్ద డోలు దగ్గర 3 డప్పులు ఉన్నాయి. నగరంలో కొత్తవాడు ప్రవేశిస్తే ఆ డప్పులు మోగుతాయి. దాంతో ఆయుధాలు బుచ్చుకొని సైన్యం మన మీద పడతారు. అలా మనం కూడా ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. ఆయుధాలు పడితే జరాసంధుడినేమో ఓడించలేము. కాబట్టి మనం ఆ డప్పులని మోగనివ్వకుండా లోనికి వెళ్ళాలి అని కృష్ణుడు అన్నాడు. దానికి భీముడు ఆశ్చర్యపోయి, ఏమిటి కృష్ణ, అసలు ఈ డప్పులు ఎందుకు మోగుతాయి అని అడిగాడు. దానికి కృష్ణుడు, చాలా కాల క్రితం మానుషాదము అనే ఓ రాక్షస ఎద్దు ఈ నగరానికి వచ్చింది. మానుషాదము అంటే మనుషులని తినే ఎద్దు. ఆ రాక్షసుడు ఎద్దు రూపంలో అక్కడ జనులని తింటూ ఉండేవాడు. మహావీరులైన బృహద్రథ యొక్క పూర్వులు వారి పరాక్రమముతో ఆ ఎద్దుని చంపేశారు. ఆ ఎద్దు చర్మముతోనే 3 డప్పులు తయారు చేశారు. దాంతో చండకౌశికుడు అక్కడికి వచ్చి ఆ డప్పులని చైత్యక పర్వతం మీద పెట్టించి వాటికి తన తపశక్తిని జోడించాడు. అలా ఆ 3 డప్పులు దొంగల భయం నుండి రాజ్యాన్ని రక్షించేవి.
కాబట్టి ఇప్పుడు మనం లోనికి వెళితే ఈ డంకలు మోగుతాయి. కాకపోతే కేవలం గడప దాటే దగ్గరే ఈ డంకలు మోగుతాయి. మనం గడప దాటక ముందే ఈ డంకలు పగలగొట్టాలి అని అన్నాడు. దానికి భీమార్జునులు సరేనని డంకలని తీసుకున్నారు. అప్పుడు కృష్ణుడు, ఆగండి, వీటిని చేతులతో కాదు పొట్టతో పగలగొట్టాలి, లేకపోతే జరాసంధుడికి ఆయువు పెరుగుతుంది అని అన్నాడు. దాంతో భీముడు ఒక డంకని, అర్జునుడు ఒక డంకని, కృష్ణుడు ఓ డంకని పొట్ట మీద వేసుకొని పగలగొట్టారు. అలా మళ్ళీ భీముడు గడప దాటబోతుంటే శ్రీకృష్ణుడు ఆపాడు. మళ్ళీ ఏమైంది వాసుదేవా అని అడిగాడు భీమసేనుడు. భీమ, శత్రువుల ఇంటికి కుడికాలు వెయ్యడం ఎందుకు? అది మాత్రమే కాక శత్రువుల ఇంటికి గడప నుండి కాదు గోడ దూకి వెళితేనే వారి అంతు చూడవచ్చు అని అన్నాడు. ఆ దెబ్బతో కృష్ణ, భీమ, అర్జునులు ఎడమ కాలేసి మరీ గోడ దూకి నగరంలోకి ప్రవేశించారు. పూర్వం హనుమంతుడు కూడా లంకని పడగొట్టడానికి గోడ దూకి వెళ్లాడని మనం గుర్తించవచ్చు. అప్పటికి ఆ నగరంలోని వారు దుకాణాలు మూసుకొని పడుకోవడానికి వెళ్లారు. కానీ కృష్ణుడు ఓ దూకు దూకి ద్వారములు బద్దలు కొట్టించి పువ్వులు గంధము లాక్కొని భీమార్జునులకి అలంకరించాడు. తాను కూడా దండేసుకొని గంధం పూసుకొని ముందుకు వెళ్లాడు. టక్కున వారి గురించి నగరమంతా పాకింది. ఏమిటిది, డబ్బు ఇవ్వకుండా మరి పువ్వులు గంధములు లాక్కుపోతున్నారా అని ఆశ్చర్యపోయారు జనులు. కానీ వారిని వెంబడించడం గాని కొట్టడం గాని చెయ్యలేదు అక్కడి జనాలు. ఏమి తేజస్సు, ఏమి వీరులు, అసలు ఏమి మనుషులు! ఇటువంటి వారు మా గంధము పువ్వులు కొట్టేస్తే మాకే మంచిది కదా, మాకే శుభం కలుగుతుంది కదా అని సంబురపడ్డారు. ఈ నోట ఆ నోట పాకుతూ జరాసంధుడి చెవిదాకా పోయింది. టక్కున జరాసంధుడు అలంకారాలతో వచ్చిన బ్రాహ్మణులని ఆహ్వానిస్తూ వారిని రమ్మన్నాడు. వారిని పూజించాలనుకున్నాడు. కాని కృష్ణ భీమార్జునులు వెళ్ళబోయి మేము రాము అంటూ మొరట్టుగా పలికారు. దాంతో జరాసంధుడు తెల్లబోయి, అదేమిటి, బ్రహ్మచారులయ్యుండి నా సత్కారము స్వీకరించట్లేదు అని అనుకున్నాడు. వీరు నిజంగా బ్రహ్మచారులేనా? కాదు కాదు, మధుపర్కమిస్తే స్వీకరించలేని వీరు బ్రాహ్మణులు ఎలా అవుతారు? వీరు చూస్తుంటే తృణంగా ఉన్నారు, యుద్ధ వీరుల్లా ఉన్నారు, అయినా సరే వింతగా ఆసక్తిగా ఉన్నారు అని అనుకుంటూ, ఓ బ్రహ్మచారుల్లారా, నిజం చెప్పండి, మీరెవరు? వస్తూనే డంకలు విరిచారు, ఎడమ కాలేసి గోడ దూకారు, గంధము పుష్పాలు లాక్కున్నారు. మీ ఆకారాలు బాగున్నప్పటికీ మీ బుద్ధి కపటముగా కనిపిస్తున్నది. మీరెవరో చెప్పండి అని అడిగాడు జరాసంధుడు. దానికి కృష్ణ పరమాత్ముడు, శత్రువుల నాశనం కోరినప్పుడు వారి రాజధానిలో పువ్వులు గంధము లాక్కుంటే విజయం తథ్యమని సాక్షాత్తు లక్ష్మీదేవియే చెప్పింది. పువ్వులు లాక్కోవడం వల్ల నీ రాజ్యలక్ష్మి మాదవుతుంది, అంటే నీ రాజ్యం మాకు లభిస్తుంది. గంధము లాక్కోవడం వల్ల మాకు ధనము, పరాక్రమము, కీర్తి, విజయము లభిస్తాయి. మేము క్షత్రియులము కనుక బలవంతంగా పుష్పగంధాలు లాక్కున్నాము. శత్రువుల ఇంటికి గోడ దూకే రావాలి కాబట్టి గోడ దూకాము అని అన్నాడు. దానికి జరాసంధుడు తెల్లబోయి, ఈ ధర్మములు నాకు కూడా తెలుసు, కాని మీకు నాకు శత్రుత్వం ఏమిటి అని అడిగాడు. దానికి కృష్ణుడు, ఓరి జరాసంధ, నేను కృష్ణుడిని, వీరిద్దరూ భీమార్జునులు ధర్మరాజు ఆజ్ఞ అనుసారం ఇక్కడికి వచ్చాము అని అనగానే, అదేమిటి, నేను ధర్మాత్ముని కదా, ధర్మరాజు నా మీద ఎందుకు కక్ష కట్టాడు అని అన్నాడు. దానికి కృష్ణుడు పలుకుతూ, ఓరి దుర్మార్గుడా, నీ అంతటి క్రూరుడు ఈ భూమి మీదే లేడు. ఎందరో రాజులని బలిచ్చి శివుడిని పూజిస్తున్నావు. వారి నెత్తురుని తీర్థం కింద స్వీకరిస్తూ నిన్ను నువ్వు ధర్మాత్ముడవని పిలుచుకుంటున్నావు. మధుర నగరానిపై దండెత్తలేదా? జనులని పీడించలేదా? ఇంకా నువ్వు ధర్మాత్ముడివి ఏమిటి? రక్షించమని ఎందరో రాజులు నన్ను వేడుకుంటే ఈ రోజు ధర్మరాజు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. జరాసంధుడు పకపకా నవ్వుతూ, ఓరి కృష్ణ, నీవా? అవును, నేను ధర్మాత్ముడినే, నాకు నేనే దేవుడిని, నేనెవడిని నమ్మను. మా నాన్నగారు చెప్పడం వల్ల ఈ బ్రాహ్మణుల్ని పూజిస్తున్నాను. చండ కౌశికుడి వరంతో పుట్టినవాడినిరా నేను, అయినా నీకిక్కడేం పని అని అన్నాడు. దానికి కృష్ణుడు, మేము నీతో ఆయుధములు లేకుండా యుద్ధం చేయడానికి వచ్చాము. మాకు యుద్ధ భిక్ష పెట్టు, మాలో ఒకడిని ఎంచుకొని యుద్ధం చెయ్యు అని అన్నాడు. దానికి జరాసంధుడు సరేనని, కృష్ణ, నీవు పలుసార్లు మా సైన్యాన్ని చంపినా సరే చివరిగా నన్ను చూసి భయపడి పారిపోయావు. పైగా మీ యాదవులతో నాకు యుద్ధమేమిటి? చాచా, కాబట్టి నీతో యుద్ధం చెయ్యను.
ఈ అర్జునుడు దృఢంగానే ఉన్నప్పటికీ నాకు సరిపోడు, వయసులో చిన్నవాడు. ఇక ఈ భీముడు, ఆహా వీడు కదా దమ్మున్నోడంటే, వీడి శరీరము ఎంతో దృఢంగా ఉంది, వీడే నాకు సరైనవాడు, వీడితోనే యుద్ధం చేస్తాను అని అన్నాడు. దానికి కృష్ణుడు కూడా సరేనని పలికాడు. కార్తీక శుక్లపక్ష ప్రతిపత్తిన యుద్ధం మొదలెడదాము అని జరాసంధుడు చెప్పి అప్పటికప్పుడు ఇంటికి వెళ్లి స్నానము చేసి బాగా ఆలోచించాడు. చేయబోయేది ఆయుధాల యుద్ధం కాదు, మల్ల యుద్ధం కాబట్టి ప్రాణాలతో వస్తానా అని అనుమానపడ్డాడు. టక్కున భార్యలని పిలిచి తన కుమారుడైన సహదేవునికి పట్టాభిషేకం చేశాడు. సహదేవుడంటే పాండవుల్లో ఒకడు అని అనుకోకండి, ఆ పేరుతో చాలా మందే ఉన్నారు. అలా ఈ జరాసంధుడి కుమారుడైన సహదేవునికి మాగధ సహదేవుడని పిలుస్తాము. అయితే మాగధ సహదేవునితో జరాసంధుడు పలుకుతూ, కుమారా, ఒకవేళ నేను రేపు యుద్ధంలో మరణిస్తే నీవు ఎట్టి పరిస్థితులలో కూడా బ్రాహ్మణులని ద్వేషించకూడదు. అది మాత్రమే కాదు, నేను మరణించాక ఆ కృష్ణుడితో స్నేహం చెయ్యు, అతడితో విరోధం వద్దు అని పలికాడు. ఇది జరాసంధుడి అంతిమ క్షణంలో పలికిన గొప్ప మాట అనవచ్చు. ఎందుకంటే జరాసంధుడు తెలివైనవాడు. పలుసార్లు కృష్ణుడి మీద దాడి చేసినా సరే ఈసారికి జరాసంధుడు కృష్ణుణ్ణి కాస్త గుర్తించాడు, తెలుసుకోగలిగాడు. అలా మొదటి రోజు యుద్ధం మొదలైంది. యుద్ధము మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఓడిపోయినట్టే అని జరాసంధుడు పలికాడు. అలా భీముడు జరాసంధుడు ఇద్దరు భీకరంగా రంగంలోకి దూకి యుద్ధం చేశారు. ఏకదాటిగా దాడి చేసుకున్నారు. కనీసం 5 నిమిషాల విశ్రాంతి కూడా లేకుండా విజృంభించారు. 13 రోజులు ఆహారం లేకుండా, రాత్రి పగలు అని భేదము లేకుండా, విశ్రాంతి లేకుండా, కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా యుద్ధం చేశారు. అలా 13వ రోజు రాత్రిన జరాసంధుడికి అలసట మొదలైంది. బలహీనుడయ్యాడు. అది గమనించిన కృష్ణుడు, భీమసేన, జరాసంధుడు బలహీనుడవుతూ వస్తున్నాడు. చతుర్థి రాత్రికి వీడిని చంపు. ఇటువంటి వాడు పగలైతే చావకూడదు. రేపు నీకు విజయం తథ్యం అని పలికాడు. భీమసేనుడు కూడా సరేనని పలికాడు. ఇన్ని రోజులు గడిచినా సరే నిద్రలేదు. అలసటను దరిదాపుల్లోనూ కూడా రానివ్వలేదు భీమసేనుడు. అటువంటి వాడిని తిండిపోతూ అని, లేక కొన్ని సినిమాల్లో అయితే భీముడు ఊరుకూరికేనే పడుకున్నట్టు గాని, మత్తుల్లో తేలడం గాని చూపించారు. అందుకే నేను పదే పదే చెబుతూ వస్తున్నాను, ఇతిహాసాన్ని గాని పురాణాన్ని గాని సినిమాలు సీరియళ్లలో నేర్చుకోకండి. అవన్నీ అసత్యాలు. సంధి దొరికితే మన దేవతల్ని పురాణాల్ని విమర్శిస్తూ ఉంటారు ఈ సినిమా వాళ్ళు. సినిమా వాళ్ళకి బిజినెస్ ఒక్కటే కావాలి కాబట్టి అధర్ములని ధర్మాత్ములుగా, ధర్మాత్ములని అధర్ములుగా చూపిస్తారు. అవి ఎంకరేజ్ చేయకండి. అలా తర్వాతి రోజు రాత్రయ్యింది. జరాసంధుడు పూర్తిగా అలసిపోయి కేవలం తనని తాను రక్షించుకుంటున్నాడే తప్ప భీముడిని ఎదురించలేకపోయాడు. దాంతో భీమసేనుడు జరాసంధుడి 2 కాళ్లు పట్టి గిరగిరా తిప్పాడు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు తిప్పాడు. 100 సార్లు తిప్పడం భీముడికో సరదాలేండి. అందుకే హిడింబుడిని గాని బకాసురుణ్ణి గాని అలానే తెగ తిప్పి కొట్టాడు. అయితే జరాసంధుడు నోటి నుండి రక్తం కక్కుతూ ఘోరంగా అరిచాడు. వెంటనే భీమసేనుడు జరాసంధుడిని నేలకేసి గుద్దాడు. మోకాలు తన్నాడు. కాళ్ల మీద కాళ్లేసి వెనక్కి లాగాడు. ఎడమకాలు చీల్చి అవతల పారేశాడు. అలా జరాసంధుడిని 2గా చీల్చివేశాడు భీముడు. కాని అప్పటికప్పుడే ఆ జరాసంధుడి శరీరం తిరిగి అతుక్కుపోయింది. దాంతో భీమసేనుడు తెల్లబోయాడు. మళ్లీ జరాసంధుడిని గిరగిరా తిప్పుతూ నేలకేసి కొట్టి శరీరాన్ని చీల్చివేశాడు. కాని జరాసంధుడు మళ్లీ అతుక్కుపోయాడు. అలా భీముడు పదే పదే జరాసంధుడిని చీల్చడం, జరాసంధుడు అతుక్కుపోవడం జరిగింది. అప్పుడు భీముడు కృష్ణుడి కేసి చూశాడు. మరదే తొందరపడకూడదు కదా, ఓ మాట అడుగుండాలి భీమా అన్నట్టు చూసి ఓ దర్భాన్ని పట్టుకొని 2గా చీల్చి రెండుటిని వేరు దిక్కున పారేసి చూపించాడు కృష్ణ పరమాత్ముడు. అనగా కుడిని ఎడమవైపు, ఎడమని కుడివైపు కేసి జరాసంధుడి శరీరాన్ని చీల్చిపెట్టు అని కృష్ణ పరమాత్ముడు చెప్పకనే చెప్పాడు. భీముడు వెంటనే జరాసంధుడి శరీరాన్ని 2గా చీల్చి శరీరాన్ని వేరు దిక్కుకేసి పారేశాడు. దాంతో ఆ శరీరం తిరిగి అతుక్కోలేక అక్కడే విలవిలలాడుతూ ఉండిపోయింది. కాని భీమసేనుడికి ఇంకా అనుమానం పోలేదు. వీడు మళ్ళీ ప్రాణాలతో తిరిగొస్తాడా, ఏ జరరాక్షసి లాంటిదో వచ్చి అతికిస్తుందా అని అనుకొని ఓ ముక్కని తగలబెట్టించి ఇంకో ముక్కను పుడిచివేశాడు భీమసేనుడు. అలా ఆ క్రూరుడైన జరాసంధుడు ఈ రకంగా మరణించాడు. వెంటనే జరాసంధుడి కుమారుడైన సహదేవుడు వచ్చి శ్రీకృష్ణుడిని వినయంగా నమస్కరించాడు. శ్రీకృష్ణుడు పలుకుతూ, సహదేవా, నీవే ఇప్పుడు రాజువి. మీ తండ్రి క్రూరుడు కనుక తప్పక సంహరించాల్సి వచ్చింది. నీవు దానిని మనసులో పెట్టుకోకు. ఎంతటి తండ్రైనా
క్రూరుడవితే సంహరించక తప్పదు. ఇక నీవు ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞానికి రా అని అన్నాడు. అలాగే అక్కడున్న రాజులను విడిపించమని ఆదేశమిచ్చాడు. దానికి మాగధ సహదేవుడు, కృష్ణ, మా తండ్రి నిన్ను చూస్తూ చనిపోయాడు కనుక ఆయనకి అది మంచిదే. నీవేం చెప్పినా నేను చేస్తాను. చిన్నప్పటి నుంచి తల్లిగారు నీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కాని నాదొక కోరిక. మా తండ్రి గారి పిండ ప్రదానాలకి అనుమతి ఇవ్వండి. మీరే దగ్గరుండి మరీ అపరకర్మలు చేయించండి అని అన్నాడు. దానికి కృష్ణుడు, వైరం అనేది శరీరంతోనే పోతుంది. మీ తండ్రి యుద్ధంలో వీరుడిగా మరణించాడు కాబట్టి నీవు దిగులు చెందకు. నీవు చెప్పిన దానికి మాకు కూడా సమ్మతమే అని చెప్పాడు. అలా కృష్ణ పరమాత్ముడు దగ్గరుండి జరాసంధుడి అపకర్మలు చేయించాడు. మాగధ సహదేవుడు 16,000 రాజులని విడిచిపెట్టాడు. ఆ రాజులు కృష్ణ భీమార్జునులని నమస్కరించారు. వారంతా ఎంతో బక్కచిక్కిపోయి కనబడుతున్నారు. ఇదంతా ధర్మరాజు అనుగ్రహం. ఆయన వల్లే మీరు విముక్తులయ్యారు. కాబట్టి మీరు ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి రండి అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణ, మేమెక్కడ రాగలము? మేము బక్కచిక్కిపోయాము, నడవలేకపోతున్నాము అని ఆ రాజులు బాధతో చెప్పారు. దానికి కృష్ణుడు, మీరేమీ దిగులు చెందకండి. పూర్వం చండకౌశికుడి ద్వారా జరాసంధుడు ఓ గొప్ప రథాన్ని పొందాడు. ఆ రథములో ఎంతమంది ఎక్కినా ఇంకొకడికి చోటు ఉంటుంది. పుష్పక విమానము వలె అందులో ఎందరైనా కూర్చోవచ్చు అని అన్నాడు. అలా జరాసంధుడి దివ్య రథములో ఆ రాజులందరినీ ఎక్కించాడు కృష్ణుడు. అయినా గాని ఆ రథములో ఇంకొక వ్యక్తికి చోటు మిగిలిపోయింది. అలా కృష్ణ భీమార్జునులు కూడా ఆ రథం ఎక్కారు. అయినా సరే అందులో చోటు మిగిలిపోయి ఉంది. రథము చాలా పెద్దదిగా ఉందే. ఈ రథం ఇంద్రప్రస్థానికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుందేమో అని అర్జునుడన్నాడు. దానికి కృష్ణ పరమాత్ముడు, అబ్బే ఒక్క క్షణం చాలు అని చెప్పి గరుడ్మంతుడిని పిలిచాడు. అగ్ని తేజస్సుతో బంగారము వలె వెలుగుతూ మహావేగముతో రెక్కలాడిస్తూ గరుడ్మంతుడు అక్కడికి వచ్చాడు. టక్కున సారథిగా మారి 2.5 క్షణాలలో రథాన్ని ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్లాడు గరుత్మంతుడు. ఈ మాత్రానికి గరుడు రావాలా? కృష్ణుడికి చేత కాదా? చేత కాక కాదండోయ్, కాని తాను పరమాత్మ అని లోకానికి పదే పదే తెలపకుండా ఉండటానికి, అలాగే ఏ కర్మని ఎవరి చేతితో చెయ్యాలో తెలుసు కాబట్టి కృష్ణుడు ఇలా లీలలు చేస్తూ ఉంటాడు. అంతేకాని ఆయనకు చేతకాక కాదు. అలా భీముడు రావడంతో పూల వర్షం కురిపించారు ఇంద్రప్రస్థ ప్రజలు. జరాసంధుణ్ణి చంపడం మామూలు విషయం కాదంటూ తెగ పొగిడారు. మరికొందరేమో కృష్ణుడి అనుగ్రహం వల్లే ఇదంతా జరిగింది అని ఆయనని కీర్తించారు. ధర్మరాజు వచ్చి అక్కడున్న 16,000 రాజులకి స్నానాలు చేయించి భోజనం పెట్టి వారి బాధలను పోగొట్టాడు. తొందరలో రాజసూయ యాగమును చేస్తున్నాము, మీరందరూ రావాలి అని ధర్మరాజు అనగానే, రాజా, ఈ ప్రాణం మీదే, మీరిచ్చిన శరీరమే ఇది. మా మనస్సు, మా పరాక్రమము, మా రాజ్యము అంతా మీదే. మీరు చెబితే కాదంటామా అని చెప్పి నమస్కరించి వెళ్లిపోయారు. తర్వాత ఏమైంది, తర్వాతి విశేషాలు ఏంటి అనేది వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అయితే మహాభారతం, భాగవతం కి సంబంధించిన వాల్యూమ్ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో అందిస్తాం, తప్పక చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.